అనుగ్రహించమని, నీ రక్షణను కనులారా చూసే స్థితి ప్రభా ఈ కుటుంబానికి దయచేయమని, ప్రభా నీ కార్యాలు ప్రభా ఈ కుటుంబం ఎడల జరిగించమని, ప్రభువా నీవే మమ్మలను కనికరించి కాపాడమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామం మహిమార్థమై ఈ కూడిక జరపబడడానికి కాబట్టి దేవుని యొక్క మహాకృప ఈ స్థలం ముందు ఎలా ఉండడం, ఈ వర్షం కురుస్తున్నా ఇబ్బంది పడుతున్నా కూడా ఈ కూడికని ఎలా జరగడం నిజంగా దేవునికి నిజంగా చాలా వందనాలు తెలియజేసుకోవాలి మన అందరం. ఎందుకంటే ఈ ఈ వారం వచ్చే వారం కూడా అలానే ఎక్కడొక చోట ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చోట వర్షాలు విపరీతంగా వస్తూ ఉంటాయి. మనం ఇంకా భూమధ్య రేఖకు దూరంగా ఉన్న పరిస్థితుల్లోనే ఎలా ఉన్నాయంటే దగ్గరగా ఉన్న ప్రాంతాలకి ఈ సమయంలో చాలా విపరీతమైన వర్షాలతో ఉంటాయన్నమాట. సరే, అయితే ఈ కుటుంబాన్ని ప్రేమించి దేవుడు మరలా ఇక్కడే కూర్చునే అవకాశం దేవుడు ఇచ్చాడు. అది ఎవరి ద్వారానైనా దేవుడు ఆ కార్యాన్ని అలా జరిగించుకుంటాడు. చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటే ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం. ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి దేవుని మనిషి కాదు. ఎందుకు దేవుని మనిషి కాదు అంటున్నానంటే, దేవుడు కనుక్కున్నాడు కానీ దేవుని మాట వినలేని వారు ఈ భూమి మీద ఉన్నారు. అందుకనే శపించబడి ఉన్నారు. భూమి మీద దేవుడే భూమిని చేశాడు, దేవుడే ఈ సృష్టిని చేశాడు. ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని కూడా దేవుడే మనిషికి ఇచ్చాడు. కానీ సృష్టిని చేసిన దేవుడే ఆ సృష్టిలో ఉన్నటువంటి మనుషుల కోసమే ఈ సృష్టిని చేశాడు. ఏ మనుషుల కోసమైతే సృష్టి చేశాడో ఆ మనుషులు సృష్టినన్నా ప్రేమిస్తున్నారు కానీ దేవుడిని ప్రేమించలేని స్థితిలో ఉన్నారు. ఈవెన్ మనం కూడా ప్రేమిస్తున్నామని అనుకుంటున్నామే కానీ మనం కూడా దేవుడిని ఏమీ ప్రేమించట్లేదు. కారణం ఏంటంటే దేవుడు స్పష్టంగా చెప్పాడు. దావీదు తన ప్రార్థనలో గుర్తు చేసుకుంటున్నాడు, యెహోవా నా బలమా అని చెప్తూ నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు కదా. కాబట్టి ప్రేమించటం అంటే 1 యోహాను 5:3 ప్రకారం దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనడమే. కాబట్టి ఆజ్ఞలను గైకొనడమే ప్రేమ అయితే ఆ ప్రేమ మనం కూడా దేవుని ఎడల మనం కూడా చేయట్లేదనే కదా అర్థం. కాబట్టి ఆజ్ఞలను పాటించటం అనేది దేవుని ప్రేమించటం, దేవుడు మనల్ని ప్రేమించటం కూడా అవుతుంది. అదే దేవుడు ప్రేమిస్తే ఆ బలం చాలా గొప్పది. ఆ బలం చాలా కొండ, దుర్గము, శైలము అనేటువంటి మాటలతో దేవుడు ఆ బలాన్ని దావీదు ద్వారా దావీదు జ్ఞానంలో ఆ మాటలు చెప్తూ ఉన్నాడు. అయితే మీ అందరికీ నేను మొదలుపెట్టిన అంశం ఏంటంటే, దేవుని యొక్క శక్తిని ఎరగక మనందరము కూడా దేవుని యొక్క ప్రేమకు దూరం అయిపోతూ ఉన్నాం. దేవుని ప్రేమ, దేవుడు శపితమైన దానిలో నుండి దేవుని ప్రేమను చూడలేకపోతూ ఉన్నాం. ఇది శపించబడిన ఈ భూమిలో శపించబడిన ప్రజలుగా బ్రతుకుతున్నాం. కాబట్టి శపించబడ్డామంటే ఒకరి ఎడల ఒకరు ద్వేషం, అసూయ సమాజంలో ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, శరీర సంబంధమైన మనుషులు ఆత్మ సంబంధమైన మనుషుల్ని ఎప్పుడూ ఇబ్బంది పెడతారు, కష్టపెడతారు, బాధ పెడతారు. కాబట్టి ఆత్మ సంబంధమైన బిడ్డలంటే ఇక్కడ ఎవరు? దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని ఈ రాజ్యం కాదు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ, ఆ రాజ్యం కొరకు ప్రార్థనలు చేస్తూ, ఈ రాజ్యంలో కష్టాలు నష్టాలు ఎదుర్కొంటూ, సమాజంలో ఎదురవుతున్న ప్రతి కష్టాన్ని సంతోషంగా స్వీకరిస్తూ, అలాగ మనకి అన్యాయం చేసిన వాళ్ళనే ప్రేమించుకుంటూ, అలా దేవుని దగ్గరికి మనం వెళ్ళిపోతూ ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, ఇరుకైన మార్గంలో ప్రవేశించాలని చాలామంది అనుకుంటారట. అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వల్ల కాదు అనే మాట ఎందుకు మాట్లాడాడంటే, దేవుణ్ణి ప్రేమించటం అంటే ఆజ్ఞని ప్రేమించటం అంటే ఈ లోకంలో నిలబడి ఈ స్థలమందు నిలబడి ఆజ్ఞను పాటించటం అంటే చాలా ఎలా ఉంటుంది? అది ఇరుకుగా
ఇరుకుగా ఉంటుంది. లోకాన్ని ప్రేమించినవాడు దేవుని యొక్క వాక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రేమించటానికి వీలు పడదు. ఎంతో కాస్తో కోస్తో కొంచెం అనుకూలంగా మార్చుకుంటే తప్ప దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చడం అనేది దాదాపు అసాధ్యం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల మధ్యన మనం ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క చిత్తంలో ఏది నిజమో ఏది అబద్ధమో మనకి ఎరగలేని కళ్ళున్నాయి మనకి. అందుకని చూసేదాన్నే నమ్ముతాం, చూసేదాన్నే ప్రేమిస్తాం, చూసే మాటలే నమ్ముతాం. అలాగే చాలామంది యవన బిడ్డలు, యవనస్తులు ఎంతోమంది ప్రేమల పేరుతో ఎందుకు మోసపోతారంటే చూస్తారు, వింటారు, వినే మాటలు నమ్ముతారు, చూసే మాటల్ని చూసే చేష్టలు నమ్ముతారు గనుక ఆ నమ్మకాలని నిజమనుకుని ఒకరోజు మోసపోతారు. అలా చాలామంది ఏది కంటితో చూస్తున్నామో ఆ చూసేదంతా పచ్చి అబద్ధం. ఈ రోజున ఇంటిని మీరు చూస్తున్నారు, ఈ భూమిని ఎంతో ప్రేమిస్తున్నారు, మీకున్న ఆస్తిపాస్తులను ప్రేమిస్తున్నారు. ఒకరోజు దేన్ని ఎంత ప్రేమించారో ఆ ప్రేమించేదే నీకు కాపాడలేని స్థితిలో, దానికే కాపుదల లేని స్థితిలో నిలబడినప్పుడు అప్పుడు మీరు చాలా బాధపడతారు. అదే ప్రేమ దేవుని మీద చూపిస్తే ఆ దేవుడే నీకు శాశ్వత జీవితాన్ని ఇస్తానని బైబిల్ మనకి చెప్తుంది. ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటంటే, ఈ కంటితో చూడగలిగేది మనకేమీ మేలు చేయదు, కానీ కంటితో చూసేదే మేలు చేస్తుందన్న భ్రమపరచు ఆత్మలు ఈ లోకంలో ఉంటాయి. మరి ఈ కంటికి కనిపించలేనిది దేవుడిచ్చే ఆ కన్ను మరి అందరికీ దక్కదు. అది హృదయాన్ని బట్టి మాత్రమే దేవుడిస్తాడు. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, నేనైనా మీరైనా ఎవరైనా ఒకటే. దేవుని దృష్టిలో ఎవరైనా ఒకటే. దేవుని యొక్క వాక్యము మన హృదయంలోకి వచ్చి ఇలాగ మనం వాటిని అనుసరిస్తున్నామంటే దేవుడు ఈ హృదయాన్ని తెరవాలి. దేవుడు తెరిస్తే తప్ప ఈ మాటలు మనకు అర్థం కావు. దేవుడు తెరిస్తే తప్ప ఈ మాటలు నేను చెప్పలేను. నేనైనా మళ్ళీ మళ్ళీ లోకంలోకే పోతాను. కాబట్టి దేవుడు మీకు అనుగ్రహించే మనసు మీకు ఇవ్వాలంటే ముందు దేవుడి దగ్గర భక్తి జీవితం మనకి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అప్పుడు కానీ అర్థమవుదట. దేవుడే అర్థం కాకుండా చేసేస్తుంటే ఇంక దేవుడే అర్థం కాకుండా ఒక మనిషిని భ్రమపరచు ఆత్మగా వాడిని అదే నిజమని నమ్మించేటట్టుగా దేవుడే చేస్తుంటే తెస్సలోనికైయులకు రాసిన పత్రిక ప్రకారం ఇక మనిషికి దిక్కేది అని. కాబట్టి మనం అనుకుంటున్నాం మనిషి వాడు వీడని, కానీ దేవుడే వారి హృదయాన్ని బట్టి ఇస్తున్నాడు. నేను అనుకుంటాను క్యారెక్టర్ ముందే డిసైడ్ చేసేసాడు దేవుడు. క్యారెక్టర్లని అంటే దాని పాత్రలు ముందున్నాయి, కానీ ఆ పాత్రలోకి ఎవరు వస్తారంటే వారి హృదయాన్ని బట్టే ఆ పాత్రలోకి వస్తారన్నమాట. మీకు అర్థమైందా తల్లి? యోధా ఇస్కరియోతు క్యారెక్టర్ ముందు డిజైన్ చేశారా? యోధా ఇస్కరియోతు వచ్చాక ఆ క్యారెక్టర్ డిజైన్ అయిందా? ఎవరైనా ఒకరు వచ్చి యేసు ప్రభువుని అలా అప్పచెప్పడం అనేది లేఖనాలు ముందే చెప్పాయి కాబట్టి యోధా ఇస్కరియోతు అక్కడికి వచ్చాడా? యోధా ఇస్కరియోతే అని నిర్ణయించాడు దేవుడు. అప్పుడు తప్పు చేసినోడు అవుతాడు దేవుడు. యోధా ఇస్కరియోతే అని నిర్ణయించడు. ఆ క్యారెక్టర్ని డిజైన్ చేయబడింది. ఆ క్యారెక్టర్కి ఆడు హృదయాన్ని బట్టి టక్కుమని వచ్చి అతుక్కున్నాడు అంతే. ఆ జీవితాన్ని ఇంకంతే. ఎవడు హృదయంలో ఉండే తలంపులను బట్టి ఆ స్థాయికి అక్కడికి వెళ్ళి అతుక్కుంటాడు అంతే. దాన్ని బట్టి మనకు అర్థమవుద్ది అనమాట. ఆ చేసే పనిని బట్టి దేవుడు అంగీకరించట్లేదన్న విషయం మనకు అర్థమవుద్ది. చాలామంది పరిచర్య చేయాలనుకుంటారు, చాలామంది దేవుని సేవ చేద్దాం అనుకుంటారు, చాలామంది భక్తిగా బ్రతికేయాలనుకుంటారు, చాలామంది అనుకుంటారు, కానీ దేవుడు ఎవరికి ఏ స్థితిలో ఎక్కడ ఎలా ఇవ్వాలో వాడికి మాత్రమే ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? మళ్ళీ దేవుని ఇష్టమా? కాదు. దేవుని ఇష్టంతో కాదు అది. దేవుడు దేన్ని చూసి ఇస్తాడు? హృదయాన్ని బట్టి మాత్రమే. అందుకని నా పక్కన ఉన్న వాళ్ళు సంఘ పెద్దలు కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఎవరినైనా ఏదైనా ఒక పని చెప్పినప్పుడు, ఏదైనా ఒక దైవికమైన విషయం చెప్తున్నప్పుడు దానికి ఎవరు అతుక్కుంటారా అని చూడాల్సిందే. మనకు తెలియదు. ఎందుకంటే మనం ఎలా చూస్తాం? మాటను బట్టి చూస్తాం, చూపును బట్టి చూస్తాం, మనకు చేసేదాన్ని బట్టి చూస్తాం. కానీ దేవుడు అలా చూడ్డు. మూలుగుని విభాగించి మరీ చూస్తాడు. చూసి వాడు దానికి అర్హుడైతే నేను అనుకుంటాను రెండో వ్యక్తి చేస్తాడని. రెండో వ్యక్తి బదులు ఏడో వ్యక్తి చేస్తాడు. ఓహో, నేను ఇంకా ఈ మూడో వ్యక్తి చేస్తాడు అనుకున్నాను, ఏడో వ్యక్తి చేశాడంటే దేవుడు ఈ ఏడుగురి కంటే వాడినే దేవుడు ఎన్నిక చేసుకున్నాడు అనమాట. నేను అనుకుంటాను ఈ తమ్ముడు చేస్తాడేమోనని. ఆ తమ్ముడు చేయడు ఒకసారి.
ఆ ప్లేస్‌లోకి నేను ఎవడైతే ఈడు పెద్ద కాదనుకుంటానో వాడే వచ్చి అక్కడ ఆ పని చక్కబెడతా ఉంటాడు. కాబట్టి మనం ఏది చూస్తామో అది అబద్ధం. దేవుడికి తెలుసు హృదయాంతరంగములను ఎరిగినవాడు దేవుడై ఉన్నాడు. కాబట్టి మీరు ఈ చూపుతో ఏది చూడకండి. అందుకనే యేసు ప్రభు దగ్గర కూడా అలాంటి సమస్య. దేవుడు కూడా ఎలా చూస్తాడో తెలుసా? అలా యేసుప్రభు వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆ వెళ్ళిపోయే పరిస్థితుల మధ్యన ఎవడు ఆ ప్రవర్తన ఉందో, ఎవడికి ఆ హృదయం ఉందో, వాడు చేసే పనులను బట్టి దేవుడు యేసుప్రభు అక్కడికెళ్ళేవాడు. మీరు గమనించారో లేదో? ఒకడు దావీదు కుమారుడా అన్నాడు. దావీదు కుమారుడా అని పిలవగలిగాడు పిలిచాడంటే వాడి దగ్గర ఏముంది? ఆ మనస్సు. అంటే ఆ మనస్సంటే ఆ హృదయం, ఆ నాలెడ్జ్ ఎప్పుడైతే అతనికుందో అతను ధన్యుడని అతను గమనించి అతన్ని తీసుకురమ్మన్నాడు. ఇంకొకరి దగ్గర ఇంకొకటి, ఇంకొకరి దగ్గర ఇంకొకటి. యేసు ప్రభువు కూడా ఎక్కడ మనసుందో పరలోకం నుంచి రావాలన్నమాట ఆ ఆజ్ఞ. పరలోకం నుంచి దేవదూత దిగొచ్చి ఆడిని ఓపెన్ చేస్తే తప్ప కళ్ళు తెరుచుకోవు. అప్పుడు కానీ యేసు ప్రభువుకి ఈడు నా తండ్రి నుంచి ఈడికి అనుమతి వచ్చిందని యేసు ప్రభు అనుకోలేదు. అసలు ఊర్లో నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగితే, ఏమనుకుంటున్నారండి? ప్రవక్త అనుకుంటున్నారు, ఏలియా అనుకుంటున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పారు. సరేలే ఆళ్ళ సంగతి ఏమో కానీ మీరేమనుకుంటున్నారంటే సజీవుడైన దేవుని కుమారుడువని మేము ఎరుగుదుమని పేతురు గారు ఎప్పుడైతే అన్నారో అసలు యేసు ప్రభు ఆశ్చర్యపోతాడు. ఎందుకు ఆశ్చర్యపోతాడంటే, పేతురు నువ్వేదో అనుకుని నీ జ్ఞానంలో చెప్పిన మాట ఎంత మాత్రం కాదు. నా తండ్రి నీకు అనుగ్రహిస్తే తప్ప నీవు ఈ మాటలు మాట్లాడేవాడివి కాదు. దేవుని తండ్రి యొక్క అనుగ్రహం ఉన్నవాడే ఆ పని చేస్తాడండి. పని చేయడం అయితే గ్యారంటీ. ఎవరో ఒకరి ద్వారా పని చేయించుకుంటాడు దేవుడు. దేవుని పని ఇప్పుడు నా పని అయితే ఆగిపోద్దండి. దేవుని పని అయితే ఆగుద్దా? ఆగదు. ఆయనకి సువార్త పరిచర్య చేయాలని అన్నారు. నన్ను పాత్ర కొన్నాడు. పాత్రగా నన్ను నిలబెట్టాడు. ఇప్పుడు నా పాత్రగా నిలబెడితే ఆ పని ఎందుకు ఆగుద్ది? నువ్వు కాకపోతే నేను, నేను కాకపోతే ఇంకొకడు, ఇంకొకడు కాకపోతే ఇంకొకడు, ఎవడో కొన్ని దేవుడు నిలబెట్టుకుంటాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇది నా వల్లే అవుద్దని నేను అనుకున్నా, ఇంకొకరి వల్ల అవుకున్నా, బుద్ధిని బట్టి డివైడ్ చేసేస్తాడు అంతే దేవుడు. కాబట్టి ఎవరు ఏ చేత్తో చేయాలో వాళ్ళే చేయగలుగుతారు. ఎవడు దేవుడు నిర్ణయించుకున్నాడో వాళ్ళే చేయగలుగుతారు. ఎవరు దానికి యాప్ట్ అవుతారో, మీరు బాగా అందరికంటే మంచి హృదయం ఉందనుకోండి, మీ చేతుల చేత చేయింతాడు దేవుడు. అక్కడికి ఆ టైంకి మీరు వస్తారు, మిగతా వాడు రాడు. వచ్చేద్దామని అనుకుంటాడు, అదే టైంలో అక్కడ ఏదో జరుగుద్ది, లేకపోతే ఏదో ఇబ్బంది జరుగుద్ది, నువ్వే వచ్చి ఆ పని చేస్తావు. అలా చేసి దీవెనలు పొందుకుంటాం అనమాట. ఇది ఒకరు ఇవ్వాలంటే ఇచ్చేది కాదు, ఒకరు చెయ్యాలంటే చేసేది కాదు, ఒకరు ఏదో చెయ్యాలనుకుంటే దేవుడు చేసినిచ్చేవాడు కాదన్నమాట. అందుకని దేవుని యొక్క వాక్యం కూడా నీకు అర్థం అవ్వాలో లేదో ఆయన నిర్ణయిస్తాడు. నేనేదో బాధపడిపోతాను కానీ నిర్ణయించేది ఆయన. నీ హృదయం ఓపెన్ అయితే నువ్వు ఎంత చదువుకోలేని దానివైనా అర్థమవుద్ది. అదే ఆ సారిపతి విధవరాలు ఉంది, ఆమెకి ఏమాత్రం పెద్ద డిగ్రీలు, దేవుడు చెప్పిన మాట ఓపెన్ అయింది. వాళ్ళ ఇంటికి సేవకుడిని ఎందుకు పంపించాడు? దానికి అర్హత ఉంది కాబట్టే. ఆ అర్హత ఉంది కాబట్టే ఈయన్నేమో అక్కడ పోషిస్తానన్నాడు, ఈయన ద్వారానేమో ఆయన్ని పోషిస్తున్నాడు చూడండి. కాబట్టి అలా మీ హృదయాన్ని చూసే దేవుడు ఉన్నాడు. కానీ మీరు దేవుణ్ణి ఎలా చూస్తున్నారన్న దాని మీద దేవుని అనుగ్రహం మీకు ఉందో లేదో అన్నది నాకు తెలుస్తూ ఉంటుంది. పనులను బట్టి ఓహో వీళ్ళకి అనుగ్రహం ఉంది, ఇంకో ఓరు బాబాయ్ నేను ఈడనుకున్నాను వాడొచ్చాడేటి అనుకుంటాను అనమాట. అప్పటి నుంచి మళ్ళీ ఆడిని చూస్తూ ఉంటాను. ఆడిని చూసే లోపల ఇంకొకడు తయారవుతాడు. ఒకడు అనుకుంటాను ఏదో చేస్తాడు, వాడు చేయడు, ఇంకొకడు వస్తూ ఉంటాడు. అలాగా దేవుని యొక్క చిత్తంలో ఆయన అనుగ్రహం ఉన్న వాళ్ళే వస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఆటంకాలన్నీ దేవుడు పక్కకు గెంటుతాడు. చక్కగా దానికి పనికొచ్చేలాంటి ఒక పరిస్థితులను దేవుడే ఏర్పాటు చేస్తాడనమాట. సరే, కాబట్టి ఈరోజు మీరు ఆ పాఠంలో నేను చెప్పిన మాటలను ఈ మాటల్లోకి మీరు దొర్లించుకుని చక్కగా మీరు కూడా అలా ఒకవేళ మీరు ఆ పని చేయలేకపోతే, ఆ మాటలు అర్థం కాకపోతే ఈ రాత్రికి దేవుని దగ్గర కూర్చుని ఏడిస్తే, ప్రభువా నాలో ఏ ఆటంకం ఉంది ప్రభువా, ఏ పరిస్థితులు ఉన్నాయి, నీకు నేను నచ్చట్లేదా, నాకు ఎందుకు అర్థం అవట్లేదు? ఇదిగో సారెపతి విధవరాలకు అర్థమైంది, లూదియాకు అర్థమైంది, ఎంతోమంది పామరులైన అపోస్తలులు కొంతమంది ఉన్నారు, వారికి అర్థమైంది.
జ్ఞానము లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బాలు లేని వాళ్ళు ఉన్నారు. అందరికీ అర్థమైంది. నాకు ఎందుకు అర్థమవుతలేదు ప్రభువా అంటే, నేను నీకు నచ్చలేదంటే నేను బాగోలేదు, నా జీవితం ఏదో తేడాగా ఉంది ప్రభువా, తేడాగా ఉన్న జీవితాన్ని నాకు చూపించు అని దేవుని దగ్గర మనం ఒప్పుకొని కన్నీరు పెట్టుకొని ఏడిస్తే, పశ్చాత్తాపడితే తప్పకుండా రేపన్న రోజున ఈ చెప్పే ప్రతి మాట నీ హృదయంలోకి చేరుతుంది అనమాట. ఆ మాటల ప్రకారంగా ఎప్పుడైతే ఆ మాటలు నీ దగ్గరికి వచ్చాయో, ఆ మాటలను నెరవేర్చే శక్తి కూడా మళ్ళీ దేవుడే ఇవ్వాలి, మళ్ళీ నీ వల్ల అవ్వదు. మాటలు అర్థమయ్యేలాగా దేవుడే ఇవ్వాలి, ఆ మాటలు నెరవేర్చుకునే శక్తి కూడా దేవుడే ఇవ్వాలి. మొత్తం అంతా దేవుడే ఇచ్చినప్పుడు ఇంకా మనం ఏమాత్రం, మన భక్తే దానికి ఆధారం తప్ప, మనం దేవునికి లోబడి అయ్యా అని దేవుని దగ్గర ఎడుతుంది తప్ప ఇంకొకటి ఏమన్నా మనం చేయగలుగుతామా? చేసేదేమీ లేదు. కాబట్టి భక్తి దేవునికి కావాలి, భక్తి జీవితం దేవునికి కావాలి. ఆ భక్తిని, ఆ ప్రభువా నీ పరిచర్యలో నేను ఏదో ఒక పనిలో నేను నిమగ్నం అవ్వాలన్న ఆ ప్రేమ నీలో దేవుడు చూసుకుంటాడు నిన్ను. నీ పాత్రని ఎలా నడిపించాలో దేవునికి తెలుసు అనమాట. కాబట్టి అలా సిద్ధపాటు చేసుకోండి మనసుని. ఏదో మన జ్ఞానం ఏపాటిది, మన బ్రతుకు ఏపాటిది. మనం శపితమైన భూమి మీద ఉన్నాం, శపితమైనటువంటి బిడ్డలుగానే మనం ఉన్నాం. దేవుని ప్రేమను బట్టి ఇలా ఇక్కడ కూర్చున్నాం, లేకపోతే ఎంతోమంది కూర్చోవాలి. ఈ ఊరోళ్ళందరూ కూర్చోవాలి. ఒకరు దీనికి ఎగనెస్ట్గా, ఒకరు దీనికి అనుకూలంగా ఎందుకు పనిచేస్తారంటే అది దేవుని అనుగ్రహమే. వారి హృదయమును బట్టి, వారి హృదయాంతరంగమును బట్టి ఎక్కడ ఏ జతపక్షి ఆ జతపక్షికి జత అవుతుందని బైబిల్ యెషయా గ్రంథం మనకి తెలియజేస్తుంది. సరే, కాబట్టి ఈ లోకము ఎవరిది? ఈ లోకం ఎవరిది? దేవునిదే. అయినా సాతాను దీన్ని ఏం చేశాడు? వానిని బట్టి, వాడి క్రియలను బట్టి, మనలను బట్టి, మన క్రియలను బట్టి భూమిని ఏం చేశాడు? దేవుడు శపించాడు. శపిస్తే శపించబడిన దానికి తండ్రి ఎవడంటే సాతాను గనుక, శపించబడినటువంటి వాడు ఆ శాపములో ఉండి దేవుణ్ణి ఎరిగితే మరలా వాడికే దేవుని శక్తినిచ్చి నడిపిస్తున్నాడు. కానీ చూడగలిగే కళ్ళు ఉండాలి, చూడగలిగే గ్రహింపు ఉండాలి. ఇక్కడ ఏది చూసినా సాతాందే. ఎందుకంటే దీని రూపం, అసలైన రూపం వేరు, ఈ భూమి రూపం వేరు, ఈ మనిషి రూపం వేరు, ఇవన్నీ రూపాలు వేరు. దేనిని ప్రేమించినా నువ్వు దేవుణ్ణి ప్రేమించలేవు. కాబట్టి చూడలేనిది ఏదో ఈ కంటికి దేవుడు ఇస్తే. ఇప్పుడు చూడండి, పౌలు గారు ఉన్నారు. పౌలు గారు ఎలాగైనా సరే యూద జాతిలో క్రైస్తవులందరినీ హింసించాలి, నాశనం చేయాలనుకున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు మాట ఆయన దగ్గరికి వచ్చిందో, అననీయ అనేటువంటి ఒక భక్తుడిని అక్కడికి పంపించి నువ్వు వెళ్ళు అంటే, అననీయ అన్నాడు, అయ్యో బాబాయ్ పెద్ద దుర్మార్గుడండి బాబు, మనల్ని అందరినీ హింసించాడు, ఇంత బాధలు పెట్టాడు, వాడి దగ్గరికి నన్ను వెళ్ళమంటావేంటి అంటే, వెళ్ళు, అతన్ని నా నామమును బట్టి భరించే శక్తి వాడికి నేను ఇస్తానన్నాడు. అంతే, వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. అప్పటి వరకు మూసుకుపోయిన కళ్ళు పొరలు మొత్తం ఒక్కొక్కటిగా తెరిచాయి. ఇప్పుడు యేసుప్రభువుకి అర్థమవుతున్నాడు, దేవుని వాక్యం అర్థమవుతుంది, దేవుడు అంటే ఏంటో అర్థమవుతుంది. పని మారిపోయింది, జీవితం మారిపోయింది. ఈసారి చేసుకుంటూ పోతున్నాడు. ఇంకా ఒకనాడు ఏది కళ్ళు కనపడలేదో ఈరోజు అవే కళ్ళు ఏమయ్యాయి? తెరవబడ్డాయి. ఈ రోజున మనం దేవునికి ఇష్టమైపోతే, మనసు ఇష్టమైపోతే దేవుడు తప్పకుండా నిన్ను మార్చుకుంటాడు. ఆయన సేవలో, ఆయన పరిచర్యలో బలంగా నడిపించుకుంటాడు. ఇదే సంఘటన ఎలీషా గారికి ఒక చోట సంభవించిందనమాట. ఇది 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చూద్దాం కొన్ని విషయాలు. సిరియా రాజు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి పలాని స్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పెను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, పలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగియున్నారని తెలియజేసెను గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు కాంటెక్స్ట్ ఏంటంటే, అంటే మనకి టైంని దృష్టిలో పెట్టుకుని కొంచెం సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఎలీషా అనేటువంటి ఒక దైవజనులు ఉన్నారు. ఎలీషా దైవజనులు ఎవరైతే దేవుని నామం పేరట రాజ్యాధికారాన్ని చేపట్టి రాజులుగా పరిపాలన చేస్తున్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడే పరిపాలన చేస్తారన్నమాట. వాళ్ళు సొంతంగా ఏం చేయరు. ఎంతమంది రాజులైనా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా వారిని కూడా దేవుడే
అభిషేకించి ఆ స్థానాల్లో పెట్టాడు గనుక ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా దేవుని మాటే వేదం, దేవుడు చెప్పినట్టే బ్రతుకుతారు. దేవుని చిత్తమే తప్ప ఇంకొకటి ఏది వారికి ఉండదన్నమాట. అలాంటి పరిస్థితుల మధ్యన ఎలీషా నిర్ణయాలు బైబిల్ ప్రకారంగా ఏం చేయాలి, ఏం చేయకూడదనే విషయాన్ని చెప్తాడు. అయితే మరి చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలు ఉంటాయి కదా, ఆ రాజ్యాలన్నీ ఇశ్రాయేలు ప్రజలను ఎలా నాశనం చేయాలని, ఇశ్రాయేలు దేశాన్ని ఎలా ఆక్రమించాలని, ఇశ్రాయేలు ప్రజల మీద ఎలా కక్ష సాధించాలని ప్రయత్నం చేస్తారు. మీకు మొన్న చెప్పాను, శరీర సంబంధమైన మనిషి ఆత్మ సంబంధమైన మనిషిని ఎప్పుడూ కూడా హింసిస్తాడు, నిందిస్తాడు, అవమానిస్తాడు, చాలా ఇబ్బందులు పెడతాడని. కానీ ఇక్కడ మీరు గమనించండి, హింసించేవాడు, హింసను పొందేవాడనే 2 గ్రూపులు ఉంటాయి ఇక్కడ. హింసింపబడే వాళ్ళు కొద్దిమంది ఉంటారు, హింసించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. హింసించబడే వాళ్ళందరూ కూడా సాతాను అండర్లో ఉంటారు. హింసింపబడుతున్నటువంటి వాళ్ళు దేవుని అండర్లో ఉంటారు. దేవుడు అండర్లో ఉంటారు, కానీ దేవుడు వారికి ఏం చేస్తాడంటే హింసించబడడం అనేది ఒక ఆజ్ఞగా పెట్టాడు. అర్థమైందా తల్లి? ఇప్పుడు మనకి ఏం పెట్టాడు? ఇప్పుడు ఎవరో నన్ను ఏదైనా అన్నారనుకోండి, అంటే ఒక వ్యక్తిగా నాకు కూడా ఉంటుంది కదా, మరి నేను ఏదోటి అనాలనిపిస్తుంది నాకు. కానీ క్రైస్తవుడికి అన్నవాడికి నువ్వేమి అనకూడదనే ఒక ఆజ్ఞ ఉంది. మరి ఆవిడ చేసిన పని చిన్నది కాదు, నిన్ను పెట్టిన బాధ చిన్నది కాదు, నిన్ను కష్టపెట్టే బాధ చిన్నది కాదు. అయినా నీ గుండెల్లో కలుగుతున్న బాధే నిన్ను పరలోకానికి నీలో ఉన్న శాపానికి విముక్తి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, కడుపులో ఇంత గడ్డ ఉందనుకోండి, కడుపులో ఇంత కాయ కాసింది అనుకోండి, ఊరికే చెప్తున్నాను మామూలు మీకు అర్థమవడం కోసం. కడుపులో ఇంత కాయ ఉంది, డాక్టర్ గారు అమ్మ రోజుకి ఈ ట్యాబ్లెట్ నువ్వు వేసుకుంటే ఆ గడ్డ కొంచెం 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 నువ్వు ఎంత ఓపికగా ఈ ట్యాబ్లెట్లు వేసుకుని, కానీ వేసుకునే ముందు ఎలాగుంటుందంటే చాలా చేదుగా ఉంటుందమ్మా. ఆ వేసుకున్న కాంచేపు నువ్వేమీ తినలేవు, తినడానికి అసహ్యం వచ్చేస్తుంది, అన్నం మీద విరక్తి కలుగుతుంది, ఆ స్మెల్లే నీకు పడదు. కానీ ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే మాత్రం లోపలున్న గడ్డ నెమ్మదిగా కరుగుద్దమ్మా. నువ్వు ఎంతో ఓపికగా నిదానించి కష్టపడి ఏం చేస్తావో చెయ్యి, ఈ ట్యాబ్లెట్ మాత్రం మర్చిపోకు. 3 పూటలు నువ్వు వేసుకుంటే పొద్దుట వేసుకున్నప్పుడు ఎంత కరుగుద్ది, మధ్యాహ్నం వేసుకున్నప్పుడు ఎంత కరుగుద్ది, నువ్వు ఎప్పుడు ట్యాబ్లెట్ మానేవో అది మళ్ళీ అంతకే పెరిగిపోతుంటుంది అని చెప్పాడు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ కణితి పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోతే ఖాళీ ప్లేస్లో పెరిగినంత వరకు ఇబ్బంది రాదు. అది ఏ లివర్కో ఏ కిడ్నీకో తగులుతుంది అనుకోండి, మొత్తం కిడ్నీలు మొత్తం అన్నిటిని కూడా దెబ్బతీసేస్తుంది అనమాట. అది ఖాళీ ప్లేస్లో పెరుగుతున్నంత వరకు ఎంత పెరిగినా ఇబ్బంది రాదు. కానీ అది ఏ అవయవానికో తగులుతుంటే మొత్తం ప్రాణం మీదకి వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ పాపమనే ఈ స్థితి, శపితమైన ఈ జీవితం, ఇంత గడ్డ అనుకోండి, మన కడుపులో ఉన్న గడ్డ, ఈ గడ్డ కరిగిపోతే పరలోకం వెళ్ళిపోతాం అనుకోండి. మరి తెచ్చుకున్న పాపానికి, చేసిన పాపానికి, మన మీద ఉన్నటువంటి ఈ పాప భారం కరగాలంటే ఈ చేదును భరించాలి, ఆ ట్యాబ్లెట్ వేసుకోవాలి, కొన్ని ఇబ్బందులు మనం పడాలని దేవుడు పెట్టాడు. ఎవడు ఈ ఇబ్బందులు పడతాడో వాడు మాత్రమే నా రాజ్యంలోనికి వస్తాడని దేవుడు ఒక నియమం పెట్టాడు. అంటే జ్వరం వచ్చిన వాడికి వాళ్ళ నాన్న తీసుకెళ్ళి ఇంజక్షన్ చేయించినట్టు అనమాట. ఇంజక్షన్ ఏమైనా రుచిగా ఉంటుందా? ఇంజక్షన్ అనేది రుచిగా ఉండదు, చాలా బాధగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. వాడు ఎంతో ఏడ్చేస్తాడు, నాన్న వైపు జాలిగా చూస్తాడు, ఎంతో నాన్న ఏంటి నాన్న అని వాడు ఎంతో అని చూస్తే చాలు, పోతే పోయింది అని తీసుకొచ్చేద్దాం అనిపిస్తుంది నాన్నకి. కానీ తీసుకొచ్చేస్తే అది మలేరియా టైఫాయిడ్ జ్వరం అయితే ఎన్నో రోజులు బతకడు, లోపల వైరల్ పెరిగిపోద్ది, రోజుకి పతన వ్యవస్థలోకి వెళ్ళిపోద్ది, ప్లేట్లెట్ డౌన్ అయిపోతాయి, కుర్రోడు కళ్ళెదితే చనిపోయే ప్రమాదం ఉంటుంది. నువ్వు చనిపోవడం నాకు ఇష్టం లేదురా, నిన్ను తీసుకెళ్ళి ఏదో రకంగా ఇంజక్షన్ చేస్తాను, చేయిస్తాను, నువ్వు కష్టమైన చేస్తాను, కాళ్ళు చేతులన్నా పట్టుకుంటాను, లేకపోతే నా శక్తి జరిపోతే ఇంకొకడు సహాయమైనా తీసుకుని అవసరమైతే నీ కాలు మీద కూర్చునైనా నువ్వు ఏడుస్తున్నా సరే ఏం చేస్తాడు? ఇంజక్షన్ చేస్తాడు. అలా దేవుడు యేసు ప్రభు ఈ భూమి మీద ఈ శరీరము, ఈ శపితమైన ఈ శరీరమును నలగొట్టుకుంటుంటే ఆ తండ్రికి ఎలాగుంది? ఇష్టంగా ఉంది. ఎందుకు ఇష్టంగా ఉంది? నలగొట్టుకున్నాడు, గడ్డ కరిగిపోతుంది, పాపం పోతుంది, శాపం పోతుంది, సమస్తము నెరవేర్చి ఆ రక్తము ఆ శరీరముతో ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా ఉద్ధరించే ఒక మహాయజ్ఞాన్ని యేసు ప్రభు చేస్తున్నాడని తండ్రి ఏం చేశాడమ్మా? నీ నిమిత్తం, నా నిమిత్తం
ఆయన నలగొట్టబెడుతుంటే మన కోసం ఆయన ఏం చేశాడమ్మా? సంతోషించాడు తండ్రి. సంతోషించాడా? ఆయన నలగొట్టబడడం ఈయనకి ఇష్టమైననే మాట ఉంది కదా. సో అలా ఇష్టం ఎందుకయింది? అక్కడ ఆ కష్టములో ఒక ఉన్నతమైన స్థితికి చేరుకునేటువంటి గొప్ప అవకాశం ఉంది. ఈ గడ్డ నెమ్మదిగా కరగాలి. ఇప్పుడు ఎలా కరుగుద్ది? ఒక ట్యాబ్లెట్ ఏంటంటే, ఈ లోకంలో మనల్ని హింసలు పెట్టేవారు ఎవరైతే హింస పెడుతున్నారో ఆ హింసను భరించగలిగితే గడ్డలో కొంచెం కరుగుద్ది. ఎవడన్నా మాట పడితే గడ్డలో కొంచెం కరుగుద్ది. ఇబ్బందులు పెడుతున్నా సరే దేవుని పరిచర్య చేస్తుంటే ఇంకొంచెం కరుగుద్ది. అలా కరిగి దేవుడేమో సంతోషించేస్తూ ఉంటాడు. పరలోకం లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఉంటుంది. నువ్వు ఓర్చుకుంటుంటే అక్కడ చప్పట్లు కొడుతూ ఉంటారు. ఆ ఓర్చుకునే శక్తి ఎవరివ్వాలి? అందుకనే స్టెఫెన్ చనిపోతున్నప్పుడు, స్టెఫెన్ ఇక్కడ భరిస్తున్నప్పుడు, ఈ బాధపడుతున్నప్పుడు యేసు ప్రభు తండ్రి పక్కన కూర్చుని లేచి నిలబడినట్టుగా మనకు బైబిల్ చెప్తుంది. కాబట్టి లేచి నిలబడడం అంటే ఒక వ్యక్తి ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే పరలోకం లేచి నిలబడితే, యేసు ప్రభువే లేచి నిలబడితే ఇంకా దేవదూతలు ఏ స్థితిలో ఉంటాయో చూడండి మీరు. అంతటి గర్వకారణం అన్నమాట దేవునికి. ఈ భూమి మీద మనం ఒక నింద భరిస్తే, ఒక శక్తిగా దేవుడు ఎంత సంతోషించేస్తాడో నిన్ను బట్టి. కాబట్టి ఆ శక్తి, భరించే శక్తి, ఓర్చుకునే శక్తి ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. దేవుడే. ఎలాగిస్తాడు దేవుడు? నీ బుద్ధిని బట్టి. బుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. బుద్ధి మనస్సును బట్టి ఇంపార్టెంట్. ఇప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు చాలా మంచిగానే మాట్లాడవచ్చు, కానీ వెనక్కి వెళ్ళి మాట్లాడిన మాట ఎవరు వింటారు? దేవుడు వింటాడు. నువ్వు పోనీ అక్కడ మాట్లాడలేదు, ఇక్కడ మాట్లాడలేదు, లోపల అనుకుంటున్నావు, ఎవరు వింటారు? దేవుడు వింటాడు. సమస్తము ఎరిగినటువంటి వాడు దేవుడు. అయితే శరీర సంబంధమైనటువంటి ఒక వ్యక్తి, ఆత్మ సంబంధమైన ఒక వ్యక్తిని ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? అదేమో మడం మీద కరుస్తుంది, నువ్వేమో తల మీద కొట్టాలి. ఇద్దరికి పోటీయేనా కదా? మడం మీద కరవడం అంటే ఏంటి? వాడు మనల్ని హింసిస్తూ ఉంటాడు. నువ్వు తల మీద చెతుకు కొట్టడం అంటే ఏంటి? వాడు తిడతాడు, నువ్వేమో భరిస్తూ వాడి కోసం ప్రార్థన చేయాలి. ఈ మాటలు కాస్త మనసులో పెట్టుకోండి. ఇప్పుడు చదవబోయే మాటలని, వాటిని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇశ్రాయేలు ప్రజల్ని చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలు ఎలాగోలాగా కష్టపెట్టాలి, ఎలాగోలాగా ఇబ్బంది పెట్టాలి, ఎలాగోలాగా నాశనం చేయాలని తిరుగుతూ ఉన్నారు. సేమ్ ఇప్పుడు కూడా అంతే. ఎలా సత్యం ఉన్న చోట ఆటంకాలు ఉంటాయి, సత్యం ఉన్న చోటే ఇబ్బందులు ఉంటాయి, యథార్థం ఉన్న చోటే ఆటంకాలు ఉంటాయి, యథార్థం ఉన్న చోటే నిందలు వస్తాయి. అన్నింటిలోని యథార్థం ఉన్న చోటే, అబద్ధం ఉన్న చోట ఏమీ రావు. అక్కడ తెలిసిపోద్ది మనం యథార్థంగా ఉన్నామని. ఇది గుర్తుపెట్టుకోవాలి. సరే, యథార్థంగా ఉన్నాము గనుక ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీదకి ఎవరు వచ్చారు? సిరియా అనేటువంటి ఒక రాజ్యం దండయాత్ర చేసేటువంటి ఒక పరిస్థితికి వచ్చింది. వస్తే అప్పుడు చూడండి అమ్మా, చదవండి తల్లి. సిరియనులు వచ్చి దిగియున్నారని తెలియజేశాను గనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మాటలు జాగ్రత్తగా పట్టుకోండి. ఈ వర్తమానం ఎవరికి ఉంది? ఈ వర్తమానం దైవజనుల ద్వారా ఎవరికి వచ్చింది? దేవుని ప్రజలకు వచ్చింది. ఇశ్రాయేల్ అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలైనటువంటి వారికి ఎవరి ద్వారా వచ్చింది వార్త? ప్రవక్త ద్వారా. ఏమ్మా? దేవుని సేవకుడు ద్వారా వచ్చింది. ఈ రోజున ఆ వచ్చిన మాట ప్రకారం వీళ్ళు ఏం చేసేవారు? వచ్చిన మాట ప్రకారంగా ఇశ్రాయేల్ రాజులు ఏం చేసేవారు? పాటించేవారు. ఎప్పుడైతే పాటించారో వారిని ఓడించడం అనేది ఎవరి తరం కాదు. పాటించిన వాడిని ఓడించడం అనేది ఓడించటం అంటే గుర్తుపెట్టుకోండి, ఓడించటం అంటే కొట్టిన వాడిని కొట్టి పడగొట్టడం కాదు ఓడించటం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లోక ధర్మం అది. ఎవడన్నా మన మీదకి వస్తే ఒక మాట అంటే రెండు మాటలన్నీ నువ్వు గెలవడం అనేది లోక ధర్మం. దేవుడు ఈ లోకంలో మనకిచ్చిన ధర్మం ఏంటంటే, ఒక మాట వాడంటే వాడిని నువ్వు ప్రేమించటం నీ ధర్మం. వాడు శత్రువు, నీకు అన్యాయమే చేస్తాడు, ఎప్పుడు నీ మీద అబద్ధాలే మాట్లాడతాడు, ఎంతో నిన్ను నాశనం చేయాలని చూస్తాడు. అయినా వాడు ఆపదలో ఉంటే, ఆకలిగా ఉంటే వాడికి అన్నం పెట్టమని రోమీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయం 20 వచనంలో మనకి తెలియజేస్తోంది.
అమ్మా తల్లి ఏంటంటున్నావు? అదే అలా నువ్వు చెయ్యి, అలా నువ్వు చేయి. నేను తిడుతూ ఉంటాడు, నువ్వు మాత్రం అన్నం పెడుతూ ఉండు. నువ్వు తిడుతూ ఉంటాడు, నువ్వు మాత్రం ప్రేమిస్తూ ఉండు. నిన్ను తిడుతూ ఉంటాడు, నువ్వు మాత్రం దీవిస్తూ ఉండు. నీకు ఎప్పుడు ప్రతి అడుగులోని కూడా నీకు ముళ్ళెడుతూ ఉంటాడు. ఆ ముళ్ళు నువ్వు గుచ్చుకున్నా సరే వాడిని నువ్వు దీవిస్తూ ఉండు. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఈ గుచ్చుకున్నా సరే దీవించేటప్పుడు మరి ప్రాణం సుర్రుమంటదా అందా? ఇప్పుడు ఎలా వెళ్ళానమ్మా, ఎలా వెళ్ళాను, ఆ అరుగు మీద కూర్చున్నారు, సర్లే వాళ్ళు అలా కూర్చున్నారు కదా అని నేను పక్క నుంచి వెళ్తున్నాను. సరిగ్గా కూర్చున్నవాడు కాలు అడ్డెట్టాడు, ఎదరబడిపోయాను. నేను ఎదరబడిపోతే నొసటికి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలి రక్తం కారుతుంది. వాళ్ళు ఏమో నవ్వుకుని జోకులు వేసుకుంటున్నారు అనుకోండి. అప్పుడు ఈ రక్తం నాకు పరలోకపు స్థితిని, నా బెర్త్ని కన్ఫర్మ్ చేస్తుంది. పరలోకంలో నా ఆశీర్వాదాలు, ఆ రాజ్యపు వారసుడిగా నన్ను నడిపిస్తుంది. ఈ తన్నిన కాలు అంతా చూసావు, ఆ తన్నిన కాలు కొన్ని రోజులే ఊగుద్ది, ఇంకా తర్వాత ఊగదు. అప్పుడు ఆ లెగిసి ఆ లేచినటువంటి వ్యక్తి అప్పుడు ఆ కాలు దగ్గరికి వచ్చి, సహోదరుడా ఏదో అనుకోకుండా తగులుంటుంది, ఏమనుకోకలే, నేను నీకు తగిలినందుకు నన్ను క్షమించు అని చెప్పి మంచిగా దీవించి వెళ్ళిపోయామనుకోండి, వీడి మీద పడద్దట రేపు ఏమ్మా నిప్పుల కుప్ప. అర్థమవుతుందా? మారతాడా దెబ్బకి? మారితే మారచ్చు, లేకపోతే మారకుండా అలాంటి పనులే చేసుకుంటూ వెళ్తే మారే అవకాశము దేవుడు ఇవ్వచ్చు బుద్ధిని బట్టి. కానీ మారకుండా కఠినంతో ఉంటే గనుక ఇంకా కఠినమైన పనులు, అలాంటి పనులే చేయించేలాగా దేవుడే చేస్తాడట. వాడికేమో సరదా, వీడికేమో పరలోక ఆశీర్వాదం. కానీ భరించాలా భరించొద్దా? ఎప్పుడైతే కింద పడిపోయానో, కింద పడిపోగానే ఇక్కడ కూర్చుంటారు ఆడవాళ్ళందరూ, ఇంకా చెల్లెళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు. ఇప్పుడు వాళ్ళందరూ పక్క నవ్వుతారు కదా. ఎవడన్నా కింద పడిపోతే పిల్లోడు ఒక్కొక్కడేమో అరే రే అన్నవాడు ఉంటాడు, ఒక్కొక్కడేమో చూసి నవ్వుకున్నవాడు ఉంటాడు. రెండు రకాలుగా ఉంటారు కదా, ఉండరా? సేమ్ ఇలా పడిపోగానే వీళ్ళందరూ నవ్వేస్తున్నారు, ఆడు నవ్వేస్తున్నాడు, ఇంత నవ్వేస్తుంటే నవ్వుల పాలు అయిపోయింది నా జీవితం అని అంతే అక్కడ రాయించుకున్నాను కొడిహాను అనుకో నేను. అంతే కదా మరి, లోకం నవ్వుతుంది, వీళ్ళందరూ చిచ్చి ఇలా కింద పడిపోయాను నేను, ఏంట్రా బాబు వీడి వల్ల ఇలాగ అవమానం అయిపోయాను నేను, మొత్తం బురద అయిపోయింది అని మనిషిగా మనకి ఏమనిపిస్తుంది? జనరల్గా ఆ కారణమైన కొట్టేస్తే ఇది అన్నిటికీ సమస్య పరిష్కారం అయిపోద్ది. ఆ దెబ్బకి వాడిని ఎలా పడగొట్టాడరా, ఒక్కటేసి కొట్టాడరా అన్న ఒక పేరు వచ్చేద్దని వాడి మీద రివర్స్ అయ్యి వాడిని మాత్రం పట్టుకుని జాయించేద్దాం. క్రైస్తవుడైతే అది కాదట. వాడిని మళ్ళీ దీవించి, సరే చూసుకోక ఏదో తగిలి ఉంటుంది, దేవుడిని నేను దీవించుగాక, చూసి దీవించినా చూడక చేసిన దేవుడిని దీవించుగాక వెళ్ళిపోయామనుకోండి, ఎంత బాగుంటుంది తెలుసా? అదట విజయం అంటే. విజయం అంటే ఏది మనకి? ఇది ఓర్చుకో, నేను వచ్చేస్తున్నాను, వచ్చేదాకా గట్టిగా పట్టుకో, ఎక్కడ లూజ్ అవ్వకో అన్నాడు దేవుడు. కానీ దీనికి భిన్నంగా ఉంటుంది లోకం. ఈ కంటితో చూసేవాడికి తట్టుకోలేడు, ఆ కంటితో చూసేవాడికి అబ్బా అది ఎక్కడ జరుగుతుందా, నాకు ఎవడిస్తాడా బహుమానం అని ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట. సేమ్ అలాంటి ఇశ్రాయేలు ప్రజలని ఇబ్బందులు పెట్టితే వాళ్ళకి ఏం దొరుకుతుంది? ఇప్పుడు వీళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలను ఇబ్బంది పెట్టాలని పన్నాగాలు పన్నుతుంటుంటే వీళ్ళకి అందరికీ ఏమొస్తుంది సమాచారం? దేవుడు చెప్పిన సమాచారం మనసులో ఉంది. ఇప్పుడు మనసులో ఉన్నట్టుగానే ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. ఏమా ఎలీషా చెప్పినట్టుగానే చేస్తున్నారు. ఎలీషా చెప్పగానే చేస్తుంటే ఇంక దేవుడు ఏం చేస్తాడు? ఆ శక్తి వాళ్ళకి ఉంది కదా. వీళ్ళు ఏమవుతున్నారు? ఓడిపోతున్నారు. ఇంతకీ ఇప్పుడు ఇలాగ వెళ్తే కింద పడగొట్టాడు అన్నాను కదా నేను, అంటే ఎందుకో వచ్చింది అది. అలాగే వెళ్తుంటే కింద పడిపోయాను కదా నేను, దెబ్బ తగిలింది కదా. ఇప్పుడు ఎందుకు ఆడు అలా కొట్టాడు, ఎందుకు నేను అలా పడ్డాను? ఊరికే మామూలుగా అన్నాడు. ఆడెందుకు తన్నాలి? తన్నే ప్లేస్ ఎవరిచ్చారు? ఆడి తన్నాడా, దేవుడు పెట్టాడా అన్ని? గమనించండి, అది గమనించండి మీరు. ఆడెవడో చేశాడని మీరు అనుకోకండి. నో, దేవుని ఆజ్ఞ లేనిదే ఒక్కడు నీ తల వెంట్రుక తెల్లగా మారే అవకాశం లేదు, పైనుంచి ఒక పక్షి కింద పడే అవకాశం లేదు. దేవుని ఆజ్ఞ లేనిదే ఎవడ వల్ల ఏమీ కాదు. ఇప్పుడు ఆయన అక్కడ పెట్టాడు, ఆయన కింద పడగొట్టడానికి ఈయన పెట్టింది ఎవరు? దేవుడే. మరి పెడితే ఆడిని నాశనాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఇప్పుడు తన్నినోడికి రేపు నరకం కదా. తన్నినోడికి నరకం అయితే దేవుడు వాడిని నరకాన్ని ఎందుకు ఇవ్వాలని?
అమ్మా బుద్ధిని బట్టి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. బుద్ధిని బట్టి ఆడు అక్కడికి వచ్చాడు క్యారెక్టర్లోకి. నీ బుద్ధిని బట్టి దెబ్బలు తినే క్యారెక్టర్లోకి వచ్చావు. దెబ్బలు తిన్నవాడు అందరూ పరలోకం వెళ్తారు, దెబ్బలు కొట్టిన వాళ్ళు అందరూ నరకానికి పోతారు. అంతే సింపుల్. బైబిల్ ఇదే విషయం. బైబిల్ ఇదే. ఇది గుర్తుపెట్టుకోండి అంతే. ఎవడైనా ఒక మాట అన్నాడా, గంతులు వేయి, ఆనందించు అని చెప్పాడు. ఎప్పుడు కూడా నా జీవితంలో అనుకుంటూ ఉంటాను, కష్టమే. ముందు నిర్ణయించబడింది ఇది. బైబిల్ పట్టుకున్నప్పుడే నాకు తెలుసు ఏమని, ఇలాంటి ఆటంకాలు వస్తాయి. నా అనుకున్నవాడే దెబ్బ కొడతాడు, నా అనుకున్నవాడే మాటలంటాడు, నా అనుకున్నవాడే నాకు అన్యాయం చేస్తాడు, ఎవరి కోసం వచ్చామో వాళ్ళే నన్ను నిందిస్తారు. ఇవన్నీ జరగాల్సి ఉన్నాయి, జరుగుతాయి. కానీ జరుగుతాయని తెలుసు, కానీ జరుగుతాయని అనుకున్నది వేరు, అది అనుభవంలోకి వచ్చేది వేరు కదా. ఇలా జరుగుతుందని తెలుసు, అసలు సేవ అనేది కష్టంగా ఉంటుందనే తెలుసు. రేపొద్దున్న నేను ముందే చెప్పాను మీకు, మీరు సరిగ్గా నా వాక్యాన్ని మీరు ఫాలో అయితే తప్పనిసరిగా అన్ని విషయాలు జరుగుతాయి అని చెప్పాను. నా నిమిత్తం అన్నది చాలా ఇంపార్టెంట్. దేవుని నిమిత్తం మనకి ఏది జరుగుతుందో అంతకంటే ధన్యత ఇంకొకటి లేదు. ఎప్పుడు కూడా ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కలేదు. ఎప్పుడు ఎక్కలే. చూసేవాడికి అది ఇంకొకలాగా ఏదన్నా అనిపించవచ్చు, అంటే ఒక పని వల్ల ఏదో సంథింగ్. పాపం ఆ పని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా సరే జీవితంలో కడుక్కోలేడు ఈ పాపం. జీవితంలో, మళ్ళీ చెప్తున్నాను, జీవితంలో ఈ శిక్ష భయంకరంగా ఉంటుందన్నమాట. అతనికి మంచి జరగాలనే కోరుకుంటున్నాను నేను. ప్రభువా, ఈ చచ్చిపోయే లోపల మళ్ళీ మార్చుకుని ఈ పాపాన్ని ఒప్పుకుంటే తప్ప తన జీవితం ఎంత ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళిపోయిందో. చిన్న స్థితి కాదు. అంటే ఆ బుద్ధి ఎలాంటి బుద్ధో దేవుడు ఆ క్యారెక్టర్లోకి నడిపించాడంటే ఎంతటి ప్రమాదకరమైన బుద్ధి ఉంటే తప్ప దేవుడు ఎవడా డ్యూటీ ఇచ్చాడు. ఇచ్చింది ఎవరు? ఇంతకీ ఇచ్చింది ఎవరు? దేవుడే. ఎవడొకటి చేయాలి. నువ్వు కాకపోతే ఇంకొకటి చేయాలి, వాడు కాకపోతే ఇంకొకటి చేయాలి, ఇంకొకటి. ఎవడు చేస్తాడు ఈ డ్యూటీ? ఎవడికి అర్హత ఉందో ఆడికి ఇస్తాడు. అర్హత ఉంది పాపం, అర్హతలోకి వెళ్ళిపోయాడు. అయ్యయ్యో, ఆడికి అర్హత వచ్చిందని నాకు బాధ అనిపిస్తుంది. కానీ నన్ను ఎక్కడికి నింపాడు? అలాగే దేవుని నిమిత్తం అలాగ అక్కడ మెట్టెక్కుతుంటే నాలో ఒక శరీరంలోనేమో కొంచెం బద్ది, దేవునిలోనేమో మహానందం. చప్పట్లు కొట్టి దేవుని చాలా సంతోషం అనమాట. నేను అక్కడే మాట్లాడిన మాట చాలా సంతోషం అది. ఇంకా నేను అన్నాను అక్కడే ఇంకొక మాట, రేపు మాపు ఎవరో జైల్లో పెట్టేస్తే సరిపోద్ది అని. పౌలు గారిని జైల్లో పెట్టలేదా? అపొస్తలుని జైల్లో పెట్టలేదా? అసలు యేసు ప్రభుని తిప్పిన కోర్టు, యేసు ప్రభుని బంధించినటువంటి జైళ్ళు, యేసు ప్రభుని ఎవరు ఈ యాహానుని ఎవరిని చూసినా బంధకాలే. మేకతో సహా ప్రతి ఒక్కరూ జైలు జీవితంలో అనేకమైన ఇబ్బందులు పడ్డారు. ఇంకా నేను ఇంకా ఇబ్బంది పడలేదు. ఆ స్టెప్ కూడా అయిపోద్దేమో నేను చచ్చిపోయే లోపల. అది కూడా జరిగిపోతే నేను ఎందులో ఉంటాను తెలుసా? చెప్పండి, ఎందులో ఉంటాను? అక్కడ 2 కేటగిరీలు ఉన్నాయి క్రైస్తవుల్లో కూడా. క్రైస్తవుల్లో కూడా 2 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి పరిపాలించే కేటగిరీ, ఇంకొకటి. మీకు ప్రకటన గ్రంథంలో ఉంటుంది. 141,000 ఎంత ఉంటుంది అక్కడ సంఖ్య. వాళ్ళు హతసాక్షులు, నిందించబడిన వాళ్ళు, చంపబడినటువంటి వాళ్ళు, హేళన చేయబడినటువంటి వారు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి, నిందించి, అబద్ధంగా చెడ్డమాటలలో మిమ్మల్ని పలికినప్పుడు ధన్యులనే ఆ మాట ఎవరికి చెల్లుతుందంటే, అక్కడ మీకు ప్రకటన గ్రంథంలో 141,000 అనే సంఖ్య ఉంటుంది. అక్కడ మీకు 41, 43 సంథింగ్ 144 నెంబర్ నాది ఒకటి. గుర్తుపెట్టుకోండి. ఎంత? 144 నెంబరు. అందులో నేను ఒకడిని. ఎప్పుడు ఎక్కితే జైలుకి కూడా వెళ్ళిపోయి ఆ జైలు జీవితంలో కూడా మనం ఏదో రకంగా ఇబ్బంది పడిపోతే ఆ 144లో ఆ జీవితం హతసాక్షుల జీవితం అనమాట. అది ఆ జీవితంలోకి వచ్చేస్తాం. మీరు ఇంకా ఆ స్థాయిలో లేకుండా చిన్న చితక ఈ ఇబ్బందులు, కష్టాలు, ఈ లోకంలో మాటలు ఎన్నో చూసారు, అవన్నీ సెకండ్ కేటగిరీ. మొత్తానికి అందరూ ఉండేది అదే, పరిపాలించేవారు, పరిపాలించబడేవారు అనే స్థితిలోకి వెళ్తుంది అన్నమాట. అప్పుడు నేను అనుకున్నాను, దేవుడు నాకు అనుమతిస్తే అది కూడా పూర్తయిపోద్ది అనిపిస్తుంది అన్నమాట. అందుకని నాకైతే
ఆహా, మహా సంతోషం. మాట పడటం సంతోషం, హింసించబడటం సంతోషం. కానీ ఆ క్యారెక్టర్లోకి ఎవడైతే వస్తాడో, ఇప్పుడు నాకు ఏ స్థాయి ఇచ్చాడు దేవుడు? నా మాట అర్థమవుతుందమ్మా? నా మాట అర్థమవుతుందా? అక్కడ దేవుని నిమిత్తం హింసింపబడుతున్నానా, నా నిమిత్తమా? నాతో పాటు పెద్దలు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఎంత ధన్యులు, ఎంత ధన్యులై ఉంటారు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆ క్యారెక్టర్లోకి అతకబడ్డారంటే వాళ్ళంత గొప్పవాళ్ళు. మీరు ఆలోచన చేసుకోండి, ఆలోచన చేయండి. అలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడే ఆ పని చేయడానికి అర్హుడవుతాడు. లేకపోతే ఎవడ తరం కాదు దేవుని పనిలో పని చేయడం అంటే. అది సాధ్యపడదు. అలా వారి ధర్మాన్ని వారు పాటించారు. దేవుడు ఆ ధర్మాన్ని నాకు ఇచ్చాడు. అబ్బా, ఎంత ధన్యత అనిపించింది అనమాట. కానీ భరించినప్పుడు కష్టంగానే ఉంటుంది, అవమానంగానే ఉంటుంది. కాస్త మనసుని దేవుని మీద తిప్పుకుంటే చాలు, అంతే. ఈ లోకాన్ని ప్రేమించిన వాడికి కష్టంగా ఉంటుంది, దేవుణ్ణి ప్రేమించిన వాడికి చాలా ఇష్టంగా ఉంటుంది అనమాట. అలాగే ఈ ఇశ్రాయేలు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని, కష్టపెట్టాలని సిరియా రాజు ప్రయత్నం చేస్తుంటే, అంత సమాచారాన్ని ఎవరు చెప్పేస్తున్నారు ఇక్కడ? ఎలీషా చెప్పేస్తుంటే, ఎలీషా చెప్తున్నప్పుడు వాడు ఏం చేస్తాడో ముందే తెలిసిపోతుంటే, చూడండి ఎలాగుందో విషయం. వాడు ఏం చేస్తున్నాడో, వాడు ఎలా వస్తున్నాడో, ఏం దెబ్బ కొడుతున్నాడో ముందే తెలిసిపోతుందా? తెలిసిపోతుంది. ఎవరికి తెలిసిపోతుంది? తెలిసిపోతుంటే వీళ్ళు విజయం సాధించేస్తున్నారు. ఇప్పుడు విజయం సాధించేసామా? ఇప్పుడు ఇందా చెప్పాను కదమ్మా, సాధించామా? లేదా ఇలాగన్నారు, ఇలా చేశారంట, బస్తీ వేసేవాళ్ళు ఎవడరా దమ్మున్నవాడు అన్నామా? ఇప్పుడు అలా చెయ్యాలని ఆ కాలు పెట్టి కూడా అంటాడు, కింద పడిపోయి సైలెంట్కి వెళ్ళిపోతున్నాడు అనుకోండి. అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను సుమి. వాడు కాలు ఎట్టాడు, కింద పడిపోయాను, రక్తం వచ్చింది, ఇబ్బంది పడింది, అందరూ నవ్వారు, వాళ్ళు నవ్వారు, వీళ్ళు నవ్వారు, అయినా సరే ఎదరికలా నడుచుకుంటూ పోతున్నాను అనుకోండి. అప్పుడు వీడు అంటాడు మళ్ళీని, మంద అడగమను మొహం పేలిపోద్దాడికి అంటున్నాడు అనుకోండి. మళ్ళీని ఎలా ఉంటుంది అప్పుడు? ఓర్చుకున్నా పాపం, ఓర్చుకున్నా మళ్ళీ ఏమంటున్నాడు? ఇంకా రెచ్చగొట్టడానికి ఏమంటున్నాడు? అడిగే దమ్ముంది అడిగి అన్నాడు అనుకో. ఇంకెలాగుంటుంది మనకి అంటున్నాను. మిమ్మల్ని అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. ఆడ అంటున్నాడని కాదు, ఇలా అంటున్నాను కాబట్టి ఆ ఇంట్లో అనుకోకండి. అంటే జనరల్గా మీకు ఒక అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను అంతే. ఇప్పుడు అయినా సరే అలా చూసి దేవా ఏదో మాట్లాడుతున్నాడు క్షమించు అని వెళ్ళిపోయాను అనుకోండి. ఇప్పుడు వీడి గెలిచాడా, ఆడి గెలిచాడా? వెళ్ళిపోతున్న వాడు గెలిచాడా, ఇక్కడ అంటున్నవాడు గెలిచాడా? లోకానికి వీడు గెలిచాడు, దేవునిలో వాడు గెలిచాడు. ఇప్పుడు ఆ గెలుపుకు కారణం ఆ వ్యక్తా, దేవుడా? అది దేవుడు. గుర్తుపెట్టుకోండి. అలా ఓర్చుకునే శక్తి దేవుడు ఇచ్చాడంటే దేవుడే. ఈ మనిషి అన్నవాడు ఎవడో ఓర్చుకోలేడు. అలాంటి వాటికి ఓర్చుకునే శక్తి దేవుడే వాళ్ళది. అదనమాట దేవుడిచ్చేది. దేవుడిచ్చే శక్తి నిన్ను పరలోకానికి అలాగ నడిపించేస్తుంది. రేపు వస్తుంది నీ యొక్క రాజ్యం. ఆ రాజ్యం శాశ్వతమైన రాజ్యం. ఇప్పుడేముంది ఈ రాజ్యం? రేపు మాపు మొత్తం పొలికేకలేసేస్తారు. రేపు తెలుస్తుంది యేసు ప్రభువుని ఇబ్బంది పెట్టిన, యేసు ప్రభు పరిచారకులను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కడు దన్నాలు పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టాడో వాడినే బతిమలాడుకుంటాడు రేపు. ఎందుకంటే లాజర్ని ఇబ్బందిని పెట్టిన ధనవంతుడే నీ రొమ్మున ఆనుకుని ఉన్న లాజర్ని పంపించి ఒక్క నీటి చుక్క వేయమని బతిమలాడినా సరే పోరాతలకు అన్నారంతే. ఆ రోజు ఈ రోజు అవకాశం ఇచ్చావు, ఆ రోజు అవకాశం ఉండదు ఎవడో. ఏదైనా ఇప్పుడే క్రైస్తవుడంటే సెల్యూట్ చేసి పక్కకు పోయేవాడే బతుకుతాడు. క్రైస్తవుని హింసించిన ఏ ఒక్కడైనా సరే దీనికి మూల్యం తప్పదు, ప్రతి ఒక్కడికి తప్పదు. అయితే మనకు దేవుడిచ్చింది వాడిని క్షమించమనే తప్ప ఎటువంటి రియాక్షన్స్ మనకి ఉండకూడదు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగానే ప్రవర్తిస్తున్నారో, వాడు ఎలాగైనా రెచ్చగొట్టాలనుకున్న ఆ శత్రు సైన్యానికి లొంగుతున్నారు. లొంగట్లేదు. అయితే ఒకరోజు ప్లాన్ చేశారు. ఎలా ప్లాన్ చేశారంటే, ఎలీషా గారు ఒక ఇంట్లో ఉన్నారు. ఆ ప్రాంతం పేరు చదవమ్మా ఒకసారి. ఎలీషా ఉన్న ప్లేస్లోకి రండి. 8వ వచనం నుంచి కిందకి రండి. చదవండి. దాతోన్ అనే ప్రాంతం చదవండి. ఆ ప్లేస్ పేరు ఎక్కడుంది? ఎక్కడున్నాడు? దోతాను అనే ప్రాంతంలో
ఎలీషా ఉన్నాడనే సమాచారం ఎవరికి అందింది? సిరియా రాజుకి అందింది. అందితే ఒరేయ్ ఇంకెలా కాదు, వాడు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి మన సైన్యాన్ని అంతటినీ కూడా పంపించండి అని చెప్పేసి పెద్ద పెద్ద సైన్యం, చిన్న సైన్యం కాదు, గొప్ప సైన్యమును పంపెను. కాబట్టి రాజు గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశల, ఒకచోట కాదు, ఎటువైపు కూడా ఎలీషా పరిపోకుండా నలుదిశలా కాపలా కాశారండి. ఇంకా వెళ్ళకూడదు, పట్టణం ముట్టడి చేశారు. ఆ పట్టణం పేరేంటి? దోతాను. అంటే మీకు ఆ పదం ఎక్కడన్నా మీకు ఏమైనా ఐడియా వస్తుందా? యోసేపుని అమ్మేసినటువంటి ప్రాంతం, బంధింపబడి యోసేపును ఎంతో బాధించినటువంటి ప్రాంతంలో మళ్ళీ బాధకే వచ్చారు. చూడండి ఆ ప్రాంతం ఎంత గొప్పదో, బాధించబడిన ప్లేస్ ఎంత గొప్పదో చూడండి. బాధించబడితే ఒక మనిషి ఆ ప్రాంతం ఎంత గొప్పదైపోయిందో చూడండి. జోసెఫ్ని ఉన్నతమైన స్థితికి నిలబెట్టిన ప్రాంతం అది. కానీ జోసెఫ్ని ఉన్నతమైన స్థితికి నిలబెట్టిందంటే అన్యాయం చేసా, మంచి చేసా? అన్యాయం వాళ్ళు చేశారు. అది దేవుడు, అదేమో జోసెఫ్ ఓర్చుకున్నాడు. ఓర్చుకున్న కారణంగా ఉన్నతమైన స్థితిలోకి వచ్చింది. సరేనా? సరే వచ్చారండి. వచ్చి మొత్తం అందరూ కూడా మొత్తం ఎలీషా చుట్టూ ఆ పట్టణం అంతటిని కూడా ఆ రాజు ఆధీనంలో తీసుకున్నాడు. సైన్యం అంతా నిండిపోయింది. నిండిపోతే అక్కడ ఎలీషా పక్కన ఉన్నటువంటి ఒక సేవకుడు ఈ పరిస్థితిని చూశాడనమాట. అది చదవండి చాలు. దైవజనుడు దగ్గర ఉండేటువంటి, ఆయనకి సేవ చేసి ఆయనకి కావలసినవన్నీ సమకూర్చేటువంటి ఒకడు ఆ పక్కన ఉన్నాడు అనమాట. అది కూడా నాకు చాలా, ఈ మాటకు కూడా మాట చెప్పాలి. ఇది ఇలా జరుగుతున్నప్పుడు అక్కడ టీ స్టాల్ దగ్గర కూర్చున్నాం. టీ స్టాల్ దగ్గర కూర్చున్నప్పుడు కాసేపు ఏం తాగుతారంటే కాఫీ ఏదో సంథింగ్ ఏదో అనుకున్నాం. కాఫీ, బెల్లం కాఫీ తాగారు మన పెద్దలు. బెల్లం కాఫీ తాగితే ఈ కాఫీ తాగేటప్పుడు ఒక సందర్భం ఏంటంటే, వీళ్ళు తాగుతూ ఉంటారు, ఈ లోపల పైకి వెళ్ళి డబ్బులు ఇచ్చేద్దామని నేను పైకి వెళ్ళాను అనమాట. పైకి వెళ్ళి అంటే వీళ్ళు ఈ పనిలో ఉన్నారు కదా, ఇచ్చేద్దాం కదా అని. కానీ ఈ లోపల 120 ఎంత అయింది, ఇలా ఇచ్చేసేదే. ఈ లోపల చంటన్ని వచ్చి ఇవ్వనివ్వలేదు. అంటే పెద్దలు ఎవరైనా అందరూ ఒకటే మనసు, అలాగా ఇవ్వనివ్వలేదనే నాకు తెలుస్తుంది, నాకు అర్థమవుతుంది ఆ క్యారెక్టర్లోకి ఎవరు వస్తారా, ఆ క్యారెక్టర్లో ఎవరు ఉంటారా అని. ఇంకొకరు వెళ్ళేమో జయరాజు గారు అనుకుంటా, అదేంటి జయరాజు గారు కొబ్బరి బండం తీసుకొచ్చి ఇచ్చారు. నేను తాగను, కాఫీ టీలు తాగను కాబట్టి తీసుకొచ్చి ఇచ్చారు. అంటే ఇక్కడ సేవకుడు అంటే ఎలీషా పక్కనున్న ఆ వ్యక్తి దానికి యోగ్యుడనే విషయం చెప్తున్నాను మీకు. ఇక్కడ ఆ బండం తాగాలని నేను అనుకోలేదు, లేకపోతే నాకు ఏదో మేలు వస్తుందని నేను డబ్బులు ఇవ్వట్లే. అక్కడ ఒక సందర్భంలోకి వెళ్ళినప్పుడు ఒక సాటి మనిషిగా నేను లేచాను అంతే. కానీ సేవకుడు అన్న ఉద్దేశంతో నేను లేవలే. కానీ సేవకులు అన్నటువంటి ధర్మం వారు నిర్వర్తించారు. కనీసం వెళ్ళారే కానీ అక్కడికి వెళ్ళి ఆ ఎస్ఐ గారితో నేను మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు నా పెద్దలు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. నేను అసలు మాట్లాడలేదు, వెనకాల నుంచున్నాను అంతే. మొత్తం అంతా వాళ్ళే మాట్లాడేసుకున్నారు, అన్నీ వాళ్ళే అయిపోయింది, వాళ్ళే సెట్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇవ్వబోతే నా దగ్గర ఇవ్వలేదు. ఈ లోపల నేను కూర్చుని నేను తాగట్లేదు కాబట్టి ఏదో ఒకటి తాగాలని కొబ్బరి బండం తీసుకొచ్చారు. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలన్నీ, ఇప్పుడు చెప్తున్న ప్రతి మాటకే బైబిల్ రెఫరెన్సే. ఇందులో నేను ఏ వ్యక్తిని కూడా నేను బైబిల్ రెఫరెన్స్ లేకుండా మాట్లాడిన. అసలు అక్కడ ఎలీషా పక్కన ఎవరున్నారమ్మా? పనివాడు అంటే ఏంటి? ఎలీషాకు పనివాడు అంటే ఏంటి? ఎలీషాకి ఏం కావాలో అవన్నీ చేసే ఒక సేవకుడు అక్కడ పక్కన ఉన్నాడట. ఉంటే చదవమ్మా. పెందలగాడే లేచాడట ఆ పనివాడు. ఎందుకంటే యజమాని లేవకుండే, అంటే సేవకుడికి సహాయం చేసేవాడు, ముందే తనకి ఏది కావాలో చూసే మంచి సేవకుడు అనమాట అతను. లేకపోతే పెందలగాడు ఎందుకు లేపుతాడు? ఆయన లేచి లేపుతాడు ఇన్ని. అర్థమవుతుందా? ఒరే లేవరా బాబు, కొన్ని నీళ్ళు పెట్టరా, ముసలోడిని అయిపోయిన స్నానం చేయాలి అంటాడు. మీరు చెప్తే నమ్మరు. నేను పరిచర్య నేర్చుకునే టైంలో ఒక పాస్టర్ గారు నా రూమ్కి వచ్చేవారు, చదువుకునే ఎంఈడి చదువుకునే టైంలో. అప్పుడు నేనున్న రూమ్ దగ్గర మరి అదేదో లోపలికి ఉండేదమ్మా నుయ్యి. ఆ నూతిలో నీళ్ళు ఆయనకి తోడి మా స్టవ్ మీదే నీళ్లు పెట్టి
ఆయనకి నీళ్ళు వేసి ఈపుదిద్దువాడు నేను. పెద్ద ఆయన పాపం ముసలాయన. ఆయనకి అలా చేసేవాడిని. చేసి నాకు పాకెట్ మనీకి ఇచ్చిన డబ్బులు ఆయనకి ఛార్జీకి ఇచ్చేవాడిని. అంటే ఎందుకు ఇచ్చాము, ఏం చేసామంటే అప్పట్లో దేవుడు ఏమో ఆ మనస్సు ఆ టైంలో పెట్టాడు. అప్పుడు అలా చేసాం. ఎందుకు చేసాంరా అంటే దేవుడు అవకాశం ఇచ్చాడు అంతే. నా గొప్పతనం కాదది. నా హృదయాన్ని దేవుడు చూశాడు కోసం ఆ పాస్టర్ గారిని నా ఇంటికి పంపించాడు. ఆ పని నేను చేశాను. ఆ చేసిన కారణంగా ఈ రోజున దేవుడు నన్ను ఇలాగే ఈ స్థితిలోకి నన్ను నడిపించాడు. ప్రతిదానికి ఒక పద్ధతి, ప్రతిదానికి పరలోకం చూసే మనసు వేరు, మెజర్మెంట్ వేరు. మనం అనుకునే మెజర్మెంట్లు వేరు. మనం అనుకునేది దేవుని దగ్గర పనికిరాదు, దేవుడు అనుకునేదే ఉంటుంది. అయితే ఉదయకాలాన్నే ఆ సేవకుడు లేచాడట. పెందలకాడనే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను, రథములను, ఇంకా చూడండి, సిరియా రాజు యొక్క సైన్యం మొత్తం ముట్టేయిందట. పట్టణమును చుట్టుకుని ఉన్న ఆ సైన్యాన్ని అంతటిని కూడా ఎవరు చూశారు? పనివాడు చూశారు. చూడగానే గుండె ఆగిపోద్దా? ఆగదా? మళ్ళీ చుట్టూ కొట్టడం. మనం తెల్లవారేసరికి ఇలాగ డోర్ ఓపెన్ చేసేసరికి చుట్టూ సింహాలు ఉన్నాయనుకోండి, అదరా రారా అని చూస్తుంది అనుకో, అప్పుడు ఏం చేస్తావు? రండి టీ దాకా వెళ్ళనంటావా? మొత్తం గుండె ఆగిపోద్ది ఆ సింహాన్ని చూసేసరికి. అంతకంటే సైన్యం, మామూలు సైన్యమా? ఒక్కడి కోసం ఎంతమందిని పంపించాడు చూడు. పంపించాడు లేదా? నా మాట అర్థం చేసుకోండి తల్లి. ఎంతమంది, ఎంత బలమైనటువంటి సైన్యం వస్తుందో ఒక విశ్వాసిని పాడు చేయడానికి. గుర్తుపెట్టుకోండి. విశ్వాసిని పాడు చేయడం అంటే ఏంటి? ఇక్కడ విశ్వాసిని పాడు చేయడం అంటే ఏంటి? మీరు పాయింట్ మిస్ అవ్వకండి. విశ్వాసిని, ఒక నీతిగా బ్రతుకుతున్న వాడిని పాడు చేయడం అంటే ఏంటి? మీరు పాయింట్ మిస్ అవుతున్నారు. విశ్వాసిని భూమి మీద పాడు చేయడం అంటే ఏంటి? ఒకడు తిడితే, తట్టుకోలేక తిడితే ఓడిపోతాం, అంతే కదా? విషయం అదేనా? పాయింట్, ఆ పాయింట్ మీద ఉన్నారా? ఎవడన్నా ఏమన్నా అంటే, ఎవడైనా మనకు అన్యాయం చేస్తే, అన్యాయం చేసిన వాడికి తిరిగి అన్యాయం చేయడమే నువ్వు ఓడిపోవడం. ఇప్పుడు శత్రువు ఎందుకు చేస్తున్నాడు? నువ్వు భక్తిగా ఉన్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, ప్రభువా దేవా అంట, ఏదో నువ్వు భక్తిగా బ్రతుకుతున్నావు. ఈ లోపల ఒట్టి పున్నాన్ని వచ్చి, బుద్ధి జ్ఞానం లేదురా బాబు నీకు అంటే ఏం చేస్తావు నువ్వు? ఆడా బుద్ధిని బట్టి ఆడిని ఇంటికి పంపించాడు. దేవుడే పంపించాడా? పంపించాడు. మరి దేవుడు సువార్త పరిచర్యలో తోడేళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాడా, గొర్రెల దగ్గరికి వెళ్ళమన్నాడా? తోడేళ్ళని తయారు చేసింది ఎవరు? అది సంగతి. తోడేళ్ళ దగ్గరికి నిన్ను పంపుచున్నాను. ఎందుకు పంపుతున్నాను? వాడు తిడతా ఉంటాడు, నువ్వు పడతా ఉండాలి. అర్థమైందమ్మా? తోడేళ్ళ దగ్గరికి పంపుతున్నాను, నువ్వు వెళ్ళి గొర్రె పిల్లగా వెళ్ళు. మళ్ళీ నువ్వు తోడేలు అయిపోక అక్కడ. చెప్పాడా? చెప్పాడా? గొర్రె పిల్ల లాంటి మనస్సు కలిగి ఒక తోడేళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ పరిచర్య చేయి అన్నాడు. అప్పుడు నువ్వు వెళ్ళి తోడేళ్ళకి చెప్తూ ఉంటుంది ఏంటది. ఎప్పుడైతే గొర్రెని చూడగానే టాప్ మరి పట్టేసుకుంటుంది. అది పట్టేసుకుని ఏం చేద్ది? తినేస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే గొర్రెని తినడానికి ఉండదు. నువ్వు భరించే మనసు తప్ప నిన్నేకుండా తినేస్తాడు దేవుడు. నా మాటలు అర్థమవుతున్నాయి తల్లి. కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తిని పడగొట్టడం అంటే ఏంటి అర్థం? ఎంత సైన్యం వచ్చిందో ఒక్కడిని పడగొడతాకి ఎంతమంది వచ్చారు? ఎలీషాని ఇంకెవరున్నారు? ఆ పక్కన పనివుడిని, ఇంకెవరున్నారు ఆ ఇంట్లో? నా మాట అర్థమవుతుందమ్మా? ఎంతమందిని కొడతాకి ఎంతమంది వచ్చారు? ఒకడినే. అసలు పనివాడిని జోలికి వెళ్ళరాళ్ళు. ఎలీషాని ఒక్కడిని కొట్టడానికి చుట్టుపక్కల ఆ పట్టణాలంతా ఆక్రమించేసి అంత సైన్యం వచ్చిందంట. ఇప్పుడు ఒక విశ్వాసిని పడగొట్టడానికి ఎంతమంది వస్తారు? ఇప్పుడు ఎంతమంది అనుకున్నారు? ఇంట్లో, వాకట్లో, బయట, ఇంట్లో, పనిచేసే చోట, బాబోయ్ ఎక్కడ పడగొట్టేద్దామా అని గర్జించు సింహం వలె తిరుగుతాడు. పడగొట్టేద్దామంటే ఏంటి? నీకులాగే నేను తిరగాలని, అంతే. ఇంకంతకంటే ఏం లేదు. అటు తిట్టాడు, పోరా అన్నామంటే పోరా, ఎదవా నువ్వు డబల్ ఎదవా, అంతమే. ఇంకా పోతామంటే ఇంకేమీ లేదు. ఇంకా భక్తిగా ఉన్నటువంటి వాడిని, మనం భక్తిగా ఉన్నవాడిని ఆడిని కూడా నాలాగా మార్చేయడం అనమాట. ఆడు కాలట్ పెట్టాడు, ఈడేదో మంచిగా బతుకుతున్నాడని కాలట్ పెడితే ఎదరపడిపోతే రాయిచి కొడాలి, అంతే. ఇంకా కానీ ఓర్చుకుని పోయే చూడు, అదేనట దేవుడు నిన్ను గెలిపించటం అంటే ఈ భూమి మీద. లేకపోతే ఎలీషా వచ్చాడు, ఎలీషా దగ్గరికి వీళ్ళందరూ చుట్టుముట్టేశారు, ఒక్కడిని పడగొడతాకు వచ్చారు.
పడగొడతాకు వస్తే పనోడు పాపం లోకంలో ఉన్నాడు. ఇంకా లోకంలో ఉన్నాడంటే భౌతికమైన నేత్రాలతోనే చూస్తున్నాడు. మిమ్మల్ని అందరినీ అదే చెప్తున్నాను, భౌతికమైన నేత్రాలతోనే చూస్తున్నారు మీరు అందరూ. దేవుని శక్తిని ఏంటో మీరు ఎరగట్లేదు, దేవుడు అంటే ఏంటో ఎరగట్లేదు. వాడేదో నా పక్కన లేడు, వీడేమో నా పక్కన లేదు, ఈ డబ్బు నా దగ్గర లేదు. చిచ్చి, మీరు ధనాన్ని కానీ, డబ్బును కానీ, బలాన్ని కానీ, బలగాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. దేవుణ్ణి నమ్మండి. అందుకని 18వ కీర్తనలు అంటాడు, యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయనే నా శైలము, ఆయనే నా దుర్గము, ఆయనే నా కోట, నన్ను రక్షించేవాడు ఆయనే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. రక్షించేవాడు దేవుడే, రక్షించేవాడు. ఎందులోని అని కొట్టి కాదు, వాడు పెట్టే టార్చర్ భరించి మళ్ళీ నిలబడగలిగి. అందుకని అదే మాట అన్నాడు, నిన్ను కుడి చేయి మీద కొడితే ఎడమ చెంప కూడా ఇయ్యి అంటే ఇది భరించి మళ్ళీ రెడీ అయిపోతావు అనమాట. అలాంటి శక్తి ఎవరిస్తారు? నువ్వైతే ఇవ్వలేవు, నీ వల్ల అవ్వదు. దేవుడి వల్ల అయితే నిన్ను నిలబెట్టేస్తాడు. చంపేస్తావు, చంపేసినా సరే అసలు ముందుకెళ్ళిపోతావు. అంతటి ధన్యత దేవుడిస్తాడు. అయితే ఈయన ఇంకా లోకంలో చూస్తున్నాడు, ఆయన దగ్గర పనిచేస్తున్నవాడు లోకంలో చూస్తున్నాడు, ఆ సైన్యాన్ని చూస్తున్నాడు, ఆ సింహాలను చూస్తున్నాడు, భయపడిపోతున్నారు. అలాగే దానియేలు దగ్గర కూడా బయట ఉన్నటువంటి జనం రాజుగారితో సహా ఇక్కడ సింహాలను చూసి భయపడుతున్నారు తప్ప లోపల ఉన్న దానియేలుకి ఏ భయం లేదు. అయితే వచ్చాడు అతను, చూడగానే అన్నీ చూసి అయ్యగారు మన పని అయిపోయిందని. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, ఇంకా మన పని అయిపోయిందయ్యా, మనం ఏం చేయగలుగుతాం, ఇంతమంది వచ్చేసారు సిరియా రాజులు అందరూ నాశనం చేయడానికంటే. ఆ తర్వాత ఏమన్నామ్మా? అప్పుడు అన్నాడు ఎలీషా, ఏమన్నాడు? భయపడవద్దు. చప్పట్లు కొట్టండి అమ్మా. చాలా సంతోషమైన మాట. అంతమంది వస్తే భయపడ్డా, ఇంత అన్యాయం జరుగుతుంటే భయపడ్డా, ఇంత ఇబ్బందులు పెడితే భయపడ్డా. ఎందుకు భయపడాలి దేవుడు ఉంటేని? అమ్మా, మనం చెప్పాను మీకు, దావీదు ఇంటికి కూడా ఈ కష్టం వచ్చింది. ఎలాంటి కష్టం వచ్చిందంటే, భార్య తీసిపోయారు, పిల్లల్ని తీసిపోయారు, ఆస్తిని తీసుకుపోయారు, సమస్తాన్ని తీసుకెళ్ళిపోయారు. శత్రువు పట్టుకుపోయిన తర్వాత ఇల్లులన్నీ తగలబెట్టేశారు. ఏమా, ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? రాళ్ళు తీసుకుని కొట్టబోతున్నారు. అలాంటి టైంలో ఒక్క మాట రాశారమ్మ అక్కడ, అమ్మ యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని. దేని బట్టి తెచ్చుకున్నాడు? ఇల్లుని కాల్చేయాడు, ఊరోళ్ళందరూ రివర్స్ అయిపోయారు, మొత్తం భార్యను పట్టుకుపోయారు, పిల్లలను పట్టుకుపోయారు, ఆస్తులు పట్టుకుపోయారు, ఏమీ లేదు, జీరో అయిపోయాడు. లోకానికి జీరో అయిపోయాడు. ఆ జీరోలో ఉండి ఒక్కటి ఆలోచిస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట. ఏమా, మనం చిన్న జ్వరానికి తట్టుకోలేకపోతున్నాం, చిన్న సమస్యకు తట్టుకోలేకపోతున్నాం. ఇంత నష్టాన్ని చేకూర్చారు దావీదుకి. అప్పుడు అలాంటి టైంలో దేన్ని పెట్టుకున్నాడమ్మా? యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట. ధైర్యం తెచ్చుకుని తీసాడు కత్తి, వెళ్ళాడు. అంటే కత్తి తీయడంటే మరి కత్తి అని కాదు, ఏదైతే పోగొట్టుకున్నాడో అవన్నీ దేవుడు ఇచ్చేయడం మళ్ళీని ఇచ్చేసాడు అనమాట. ఓర్చుకుని దేవుణ్ణి బట్టి మనం నిలబడగలిగితే నీకు ఎవ్వడో, ఈ లోకంలో ఎవ్వడో కూడా, ఏ శత్రువు నిన్నేమి చేయలేడు. ఆ చేసేది కూడా దేవుడే వాళ్ళడికి కర్మ. నిన్ను కొట్టే హక్కు కూడా ఎవరివ్వాలి? దేవుడివ్వాలి. నీకు నష్టం చేసే హక్కు కూడా దేవుడివ్వాలి. లేకపోతే చుట్టూ తిరుగుతుమే అప్పుడు దాకాని ఎవడు నీకేమీ చేయలేడు. చేయడం ఎవడ తరం కాదు ఈ భూమి మీద. దేవుడు చేయమన్నప్పుడు తప్ప, అది కూడా నీ మంచి కొరి చేయమంటాడు తప్ప దేవుడికి చేతగాక మాత్రం ఎంత మాత్రము కాదు. ఈ పనోడు చూశాడు, చూడగానే భయం వేసేసింది అడికి. అయ్యో బాబో, అయ్యగారో మన పని అయిపోయింది ఇంకా అని, నా ఏలినవాడా అని ఎంతో ఏం చేయగలమని ఆ పనివాడు రోధిస్తున్నాడు, ఏడుస్తూ బాధపడుతున్నాడు. తర్వాత అతను భయపడవద్దు. ఎవరు చెప్తున్నారు? దేవుని సేవకుడు. ఈరోజు మీకు కూడా చెప్తున్నాను, ఎంత మీకు ఇబ్బందులు వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎవడేమన్నా, ఏమనుకున్నా, ఏం పోయినా అస్సలు భయపడే సమస్య లేదంతే. యెహోవాయే నీ శైలము, నీ కోట, నీ దుర్గం, నీ దేవుడు సమస్తమును నీకు ఇస్తాడు. ఆయనను బట్టి ధైర్యంగా నిలబడంతే. ఆయనే నీ బలం. జీరో అయిపోయినా పర్లేదా, దేవుడు చూసుకుంటాడు నీ సంగతి. కాకపోతే జీరో అయిపోయినా కూడా నువ్వు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. దేవుని చిత్తములో, భక్తిలో ఉండాలి తప్ప దీన్ని ఏదో రకంగా రక్షించేసుకుందామని నువ్వే ప్లాన్లు వేయి
ఆ అడ్డదారులు తొక్కకూడదు దేవుని చిత్తములో తప్ప. సరే, అలా ఎప్పుడైతే ఆ పనివాడు ఎప్పుడైతే ఈ పరిస్థితిలోకి వచ్చాడో చదవమ్మా. భయపడొద్దు అని ఆనాడు సేవకుడు చెప్తున్నాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుడు చెప్తుంది ఒకటే, భయపడొద్దు అంతే. భయపడొద్దు, నేను చూసుకుంటాను. భూమి ఆకాశములను సృజించిన దేవుడే నీకు తోడుగా ఉంటే నీకెందుకు భయం? నీకెందుకు భయం చెప్పమ్మా. మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారు. ఉన్నారా? అప్పుడు లేరా? ఏమా, నన్ను ఇక్కడ కొడుతున్నప్పుడు లేకపోతే నన్ను తిడుతున్నప్పుడు నన్ను ఏదన్నా అంటున్నప్పుడు ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? పక్కన నిలబెడతారు. చూడండి, చదవండి. పక్షాన ఉన్నారట. ఎవరాళ్ళు? చదవండి అమ్మా, మాట చదవండి. మన పక్షమునున్నవారు వారికంటే అత్యంత బలమైన వారు అధికులు. ఏం చిన్నోళ్ళ దేవదూతలు? దేవుని సైన్యం చిన్నదా? సైన్యములకు అధిపతి యగు యెహోవా నీకు తోడుంటే, అబ్బా, ఇంకా ఆయన సైన్యం ముందు నువ్వే ఎవడేం చేయగలుగుతాడు? నిలబడిందంట. చదవమ్మా, ముగించేస్తా. యెహోవా వీడు చూచినట్లు దయచేసి ఈ పనోడు కళ్ళు తెరువా. కళ్ళు లేవాడికి? కళ్ళు లేవా వాడికి? ఈ రోజున కళ్ళు లేక అనేక మంది భయపడుతున్నారు. కళ్ళు లేక కలుపుకుంటున్నారు. కళ్ళు లేక భయపడుతున్నారు. కళ్ళు లేక ఏదో అనుకుంటున్నారు. నో, చూడగలిగే నేత్రాలు వాక్యమును బట్టి నీకు దేవుడిస్తే ఎంతటి మహాశక్తిని చూస్తున్నాడు చూడండి ఆ పనివాడు. ఎప్పుడైతే ప్రార్థన చేసి వాడు కన్నులు తెరిచాడు. ఎవరు? ఎలీషా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగా వాడి కన్నులు తెరవబడ్డాయి. మరి అప్పుడు దాకున్న కన్నులు, నేను అదే చెప్తున్నాను, మీరు బైబిల్ ప్రకారంగా ఏవేవో లోకానుసారంగా పాటించకండి. మీరు చూసేది అబద్ధం, దాని వెనకున్న శక్తి నిజం. అంతటి మహాశక్తి అన్నమాట దేవుంది. మనిషి ఎవడండి? మనుషులు ఎవరు? అధికారాలు ఏంటి? ఎవరిని ఏం చేయలేదు. దేవుని అనుమతి రావాలి, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ప్రార్థన చేయగానే ఆడి కళ్ళు కనపడ్డాయా? పనివాని కన్నులను తెరవజేసెను గనుక వాడు ఎలీసా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను చూచెను. చూసాడా? దేవుని సైన్యం మామూలు సైన్యమా? అగ్ని రథములు దిగాయట పైనుంచి. ఎవడండి ఏం చేస్తాడండి? ఎవరి వల్ల ఏమై అవదు. అగ్ని రథములు సైన్యం. నువ్వు నీతిగా ఉండంతే, నీ చుట్టూ అగ్ని రథములు దేవుడు పెడతాడు. ఆ రథముల ముందు వీళ్ళు ఏం చేస్తారు అంటే పోతాయి అన్ని. దేవుని శక్తి ముందు వీడు ఒక్క దేవదూత 4 లక్షల మందిని కొడద్దట. వీడేం చేస్తాడు? 4 లక్షలను కొట్టే దేవదూతలు ఆయన దగ్గర ఉంటే ఇవి చిన్న ఏదో అంటారు అట్లని, వాళ్ళ దగ్గర బచ్చగాళ్ళు ఏం చేస్తారమ్మా? ఎవరేం చేయలేరు. ఎంతటి శక్తులైనా సరే, సామ్రాజ్యాలే కూలిపోయేటువంటి స్థితి దేవుని మహాశక్తి. ఆయన శక్తిని ఆశ్రయించండి అంతే. ఆయన్నొక్కడిని నమ్ముకోండి, ఆయన్నొక్కడిని సంపాదించండి చాలు. నీకేది కావాలో దేవుడే చూస్తాడు. అయితే ఇలాంటి క్రమంలో వచ్చినప్పుడు సైన్యం అంతా వచ్చేసారు కదా, ఏ హత్తగా రెడీ అయిపోయారు కదా, వెనకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసి పనులు చూడండి, కత్తి పట్టకుండా అయిపోద్ది మన పని. ఏం చేశారు చూడండి. అది కూడా అనుమతి ఎవరిని తీసుకోవాలి? అది కూడా పాస్టర్ గారు ఏం చేయమంటారు? వాళ్ళ కళ్ళు లేకుండా చేసే అంతే. మొత్తం ఎంతమంది వస్తే కత్తిరెట్టుకుని ఏమన్నా కళ్ళు పోయాయి మొత్తం అందరికీ. మొత్తం అందరికి ఏమైపోయాయి? కళ్ళు పోయాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. మొత్తం కళ్ళు అయిపోయాయి. కళ్ళు లేకుండా పోయారు అందరూ. ఇంకేం చేస్తాడు? ఎవరు నరుకుతాడు? ఈ నీడే నరుక్కోవాలి ఇంకా. అయితే సిరియా రాజుకి కోపం వచ్చింది. ఇలాంటి వాళ్ళు అందరినీ చంపేస్తాక ఆడి ప్లాన్ వేస్తాడు. ఎవరిని చంపుతాడు? ఎవడైనా సరే చంపడానికి వచ్చినోడికి ఏం చేశాడంటే అక్కడ కింద రాయబడింది, ఈ సైన్యాన్ని అంతటికి ఎలీషా భోజనాలు వండి భోజనాలు పెట్టాడు. శత్రువులు ఎదుట ఏం చేశాడమ్మ? అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములను పుచ్చుకొని రాజు సెలవు పొంది అది తినేసి పోయారంతే. చంపడానికి వెళ్ళొస్తే సేవకుడు చక్కగా భోజనాలు పెట్టి వెళ్ళిపోయాడు. ఇదే మన డ్యూటీ. వాడు చంపడానికి ఆడొస్తాడు, మనం ఏం చేయాలి? భోజనం చేసి వెళ్ళినన్నా అన్నాడు. బాగా తిట్టి తిడుతున్నాడు అనుకోండి, అలిసిపోయి ఒక కొబ్బరి నీళ్ళు తాగు,
మన డ్యూటీ ఇది. కాబట్టి నీకు ఎంత పని చేసి పెడుతున్నారు తెలుసా వాళ్ళు? నీకు ఎంత కష్టపడి నిన్ను పరలోకానికి నడిపిస్తారో తెలుసమ్మా? వాళ్ళు వాళ్ళ జీవితాలను కాల్చుకుని నీకు పరలోకం ఎంత హాయిగా ఇచ్చేస్తున్నారో చూసావా? మొన్న అక్కడ చెప్పాను నేను, నువ్వు భిక్షం వేస్తేనే నీకు ఆశీర్వాదం అయితే భిక్షగాళ్ళు ఉన్నప్పుడైనా సాధ్యం అది, అంతేనా? నీవు ఇంకొకటి నిన్ను హింసిస్తేనే పరలోకం అయితే హింసించోడు ఉండడమేనా నీ అదృష్టం? అది అలాంటి మనకి వీధికి ఒకడు ఉంటే మరీ మంచిది, ఇంటికి ఒకడు ఉంటే మరీ మంచిది, ఇద్దరిలో ఒకడు ఉంటే మరీ మంచిది. ఈజీగా పక్కకింటికే కూడా లెక్క లేకుండా మనం పరలోకం తెచ్చేసుకోవచ్చు. అందుకని మనం పుట్టిన మహానుభావులలో వాళ్ళకి దన్నాలు. మనకి హింస కలిగిస్తూ ఉండాలి, మనం దేవుల్లో ముందుకెళ్ళిపోతూ ఉండాలి. మనల్ని ఒకళ్ళు హింసిస్తూ ఉండాలి, మాట అంటూ ఉండాలి. ఆ మాట బాధ కలుగుతుంది, కలగదని నేను అంటలా. కలగగానే ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తం. శక్తిని పొందుకోవడం, మళ్ళీ ముందుకెళ్ళిపోవడం. ఇంకో మాట ఎవడంటాడని మేలులు ఏరుకుంటూ పోవడమే. అది ఈ బతుకుండగానే 4 రాళ్ళు వెనక్కేసుకోవడం అంటే తెలుసా మీకు? ఒరే, అన్నీ బాగున్నప్పుడే పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, అన్నీ బాగున్నప్పుడు ఏమేయాలి? 4 రాళ్ళు వెనక్కేసుకోవాలి. మరి నీకు అన్నీ బాగున్నప్పుడే ఇలాంటి తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, నిన్ను హింసించేవాళ్ళు, నీకు ఆటంకపరిచేవారు, సువార్త పరిచర్య జరగనివ్వకుండా చేసేవాళ్ళు అందరూ కూడా నీకు ఏం చేస్తున్నారు? 4 రాళ్ళు వెనక్కి. ఎవరికి వస్తాయి 4 రాళ్ళు? పాయింట్, లాస్ట్ పాయింట్. ఎవరికి వస్తాయి ఈ రాళ్ళు? అమ్మా, ఎవరికి వస్తాయి రాళ్ళు? అందరికి వస్తాయి ఇవి? రావు. అందరికీ రావు. మరి అందరికీ ఫ్రెండ్సే, మనకే ఫ్రెండ్స్ అవరు. ఎందుకని? ఆ రాయి నీకే పెట్టాడు. ఎందుకని? వెనక్కి వేయాలి కాబట్టి. అర్థమవుతుందా? ఇప్పుడు పెట్టే రాయి అంతా నీకు మంచి కోసమేనా? ఇప్పుడు రాళ్ళు వేసేవాళ్ళు ఎక్కువైతే ఆ రాళ్ళు ఏరుకునే వాళ్ళు తక్కువ మంది అయితే ఎక్కువ ఓట వస్తుంది కదా. నా మాట అర్థమైందా తల్లి? వేసేవాళ్ళు ఎక్కువయ్యారనుకోండి, నువ్వు వీధికొక గంపడైపోద్ది నీకు. అవి వేసేది బంగారం అనుకోండి, పోనీ బిస్కెట్లు అనుకోండి. ఇప్పుడు ఎవడైనా నిన్ను తిట్టి బిస్కెట్ వేసి కొడుతున్నాడు అనుకోండి, బిస్కెట్ క్యాచ్ పెట్టుకుని అందులో వేసుకుంటామే, అంతే కదా. బంగారం బిస్కెట్లు రేటు కూడా బాగుంటున్నాడు ఇప్పుడు. ఈ బంగారం ఏముంది, రేపు వచ్చే బంగారు కొండలు అయిపోతాం మనం అందరం. ఎంత ఆస్తిపరులు అయిపోతాం. అర్థమవుతుంది తల్లి? అందుకని మేలులు అంటున్నాడు దాన్ని. మేలు అంటే అది. నీకు మేలేదేమనుకుంటున్నావు? వేరే అనుకుంటున్నావు. మేలులు అటవి. ఈ మేలులను సంపాదించుకున్నవాడు ఈ రాళ్ళన్నీ ఎప్పుడు ఏరుకోవాలి? నీకు వచ్చినప్పుడే. ఎంతవరకు నీకు నిండాలో అంతవరకు వేరిస్తాడు. నిండిపోయిన తర్వాత కమాన్ వచ్చేయి. హేబేలుకి పాపం చిన్న వయసులోనే నిండిపోయింది గంప. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చిన్న వయసులోనే నేను అనుకుంటూ ఉంటాను, ఇలాగ వెళ్తున్నప్పుడు, ఒరే ఈరోజు అంత భక్తిగా ఉన్నప్పుడే చచ్చిపోతే ఎంత మంచిదిరా బాబు అనిపిస్తూ ఉంటుంది నాకు. మీకేమో చావైతాయి బాబాయ్, అమంగళం ప్రతిహతమవుగాక, దవళ్ళని పాదేసుకో అంటా ఉంటాను. తదాస్తు దేవతలు ఉంటారు, తదాస్తు అనేస్తారు. ఆ ఎల్లాకి తెలుస్తుంది నీ జీవితం ఏంటో, నీ రాజరికం ఏంటో, నీ గొప్ప ఏంటో. ఎక్కడుంటే ఏముంటుంది? సరే వదిలేండి. కాబట్టి ఇప్పుడు మేలు సంపాదించుకోవాలంటే ఏం చేయాలమ్మా మనం? అది భరించటమే ఒక మేలు, మనం వెనక్కేసుకోవడం అనమాట. ఆ వెనక్కేసుకునే రాళ్ళు వేసేవాడేమో బుద్ధిని బట్టి ఆ క్యారెక్టర్లోకి వస్తాడు, రాళ్ళు వేరుకునేవాడేమో బుద్ధిని బట్టి ఈ క్యారెక్టర్లోకి వస్తాడు. మొదలకి క్యారెక్టర్ డిజైన్ చేసేది ఎక్కడ? పరలోకం. సరే, మీరు ఏ క్యారెక్టర్లో ఉన్నారు? రాళ్ళు వేసే క్యారెక్టరా, వేరుకునే క్యారెక్టరా? చెప్పండి, మామూలు పడకండి. ఈ రాత్రికి ఏరుకునే క్యారెక్టర్లో లేకపోతే ఇంటికెళ్ళి ఈరోజు ఏడవండి, ప్రభువా వేసే క్యారెక్టర్ తప్ప ఏరుకునే క్యారెక్టర్లో నేను లేను, నేను ఏ తప్పు చేశాను నాకు తెలుసు, దేవుడిని అడగండి. తప్పకుండా దేవుడు తెల్లారేసరికి నీకు సిద్ధం చేస్తాడు. తెల్లారేసరికి సిద్ధం చేస్తాడా? ఇంట్లోనే తయారు చేయొచ్చు. నెస్కెఫే, సన్ రైజ్, ఏమో స్ట్రాంగ్ కాఫీ తయారు చేస్తాడు. ఎవరి ద్వారా? భర్త సరిపోతాడు మనకి, లేదా భార్య సరిపోద్ది. భార్య పెట్టే టార్చర్కి భర్తకు వచ్చేద్దాం ఏంటది? పరలోకం. మెట్టి దిక్కుండా పరలోకం సంపాదించవచ్చు. సరే, మరి అర్థం చేసుకుంటే బాగుంటాయి, అర్థం అవ్వకపోతే చిరాగ్గా ఉంటాయి అమ్మా. అందుకనే మీకు ఆత్మీయ నేత్రాలను దేవుడు ఇవ్వాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అంతేనా?
ఇప్పుడు చూడండి పౌలు గారి జీవితం, ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి పౌలు గారి జీవితం, ఇప్పుడు చూడండి పేతురు గారి జీవితం, ఇప్పుడు చూడండి స్టెఫెన్ జీవితం, ఇప్పుడు చూడండి ఇంకొకరి జీవితం. స్పష్టంగా మీకు కనబడుతుంది. పేతురు గారికి ఏమో కష్టం, నీకేమో ఇక్కడ దీవెనలు ఇస్తాడు అనుకుంటున్నారా? బైబిల్ బోధనది కాదు. ఏ భక్తుడైనా ఈ భూమి మీద మేలు ఏరుకున్నవాడే, ఏసునుడు కాదు. గుర్తుపెట్టుకోండి. పేతురు గారు ఎవరి మీద రాళ్ళు వేసారా? రాళ్ళు ఏరుకున్నాడా? ఏరుకునే స్థాయికి ఎదిగాడు. అంచెలంచెలుగా. ఒకరోజు ఎదగడు, ఒకరోజు చిన్న స్థాయి, ఒకరోజు కొంచెం పెద్ద స్థాయి. అందుకనే ఒక మాట వాడారు బైబిల్లో, కృప. కృప అనే మాటలో చెప్పండి. కృప. రోమిలకు రాసిన పత్రికలో కృప. సర్లేండి, టైం అయింది. చూసా, దేవుడు వర్షాన్ని కూడా మనకి అనుకూలంగా ఏమీ లేకుండా దేవుడు చేశాడు. దేవుని మీద ఆధారపడితే అంతేనండి. దేవుడు ఎప్పుడు మనకి మంచి చేస్తాడు తప్ప ఎప్పుడు మనకి చెడు చేసే దేవుడు కాదు. మనం అలా నిలబడితే చాలంతే. చూసుకునేది ఆయనే. కష్టమైన నష్టమైన మనం దేవునికి ఇష్టంగా వెళ్ళిపోవాలి. కృప విస్తరించుకొనిది అనే మాటలు ఉంటాయి. కృప విస్తరించడం అంటే ఏంటి? చిన్న స్థాయిలో సరిపోద్ది. కృప విస్తరింపవలనని, కృప విస్తరింపవలనని. ఎంత విస్తరించింది? ముందు ఒక మాటే పడ్డావు, దెబ్బ పడలేదు. ఒకరోజు దెబ్బే పడతావు, ప్రాణం ఇవ్వలేవు. ఒకరోజు ప్రాణం ఇచ్చేస్తావు. కృప విస్తరించిందా? సో అలా దేవుడు మనలను ఉన్నతమైనటువంటి స్థితిలోకి నడిపించాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. అమ్మ, ఈ కూడికని ఏర్పాటు చేసుకున్న ఈ కుటుంబ సభ్యులందరూ కూడా రాళ్ళు ఏరుకుంటారా? రాళ్ళు వేస్తారా? ఈ మెట్టి మీద కూర్చుని రాళ్ళు వేస్తున్నారా, ఏరుతున్నారా? ఎవరి మీద పల్లెత్తి మాట మనకొద్దు, ఎవరి మీద మనకు కొండెములొద్దు. మనకు ఎవరు అన్యాయం చేసినా లోపలికి వెళ్ళిపోవడం, ప్రార్థన చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు. ప్రార్థన చేయండి. చేతనైతే వారికి అన్నం పెట్టండి, వారి కష్టములు ఉంటే వారు ఆదుకోండి, వారికి ఏ ఇబ్బందులు వచ్చినా ముందు వెళ్ళిపోండి. ఫస్ట్ వెళ్ళేది నువ్వు వెళ్ళాలి వారికి ఇబ్బంది వస్తే. అలా ప్రతి ఇబ్బందిలో, ప్రతి కష్టములో మీరు వెళ్ళండి, వారికి సహాయం చేయండి. అన్ని విషయాల్లో చూడండి, భక్తిలో మాత్రం పంచుకోకండి. అంటే బోధలో కలుపుకోకూడదు, కానీ సహవాసంలో అంటే వారికి అన్న అవసరతలో మాత్రం తప్పనిసరి వారికి మంచి జరగాలనే కోరుకోండి తప్ప చెడు అనేది మాత్రమే చేయకూడదు. ఈ మెట్టి మీదే జరగాలి. ఎందుకంటే ఎప్పుడు వచ్చిన పాపం ఇక్కడ ఫుల్గా ఉంటారు జనం. ఏ టైం రానండి, ఎనీ టైం ఇక్కడ పాపం కూర్చుని ఉంటారు. ఈ మెట్టి మీద ఏం జరగాలమ్మా? మంచి జరగాలి. నలుగురికి మంచి చేసే ఒక రచ్చబండ అవ్వాలి. అలాంటి ధన్యత ఈ కుటుంబానికి దేవుడు ఇవ్వాలని, ఇక్కడ ఉన్న మేలులు ఏరుకున్నాం అనుకున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. అది రాళ్ళు వేసే వాళ్ళు ఎవరు మరి? అందరూ ఏరేసుకునే వాళ్ళు అయితే. కాబట్టి ఉంటాడు దేవుడు తప్పకుండా అమ్మా. కాబట్టి ఎవడ బుద్ధిని బట్టి రాయేసే స్థితిలో ఉంటాడు, ఎవడం బుద్ధిని బట్టి వేరుకునే స్థితిలో ఉంటాడు. మనం ఏరుకునేవారుగా, అంటే ఏరుకోవడం అంటే అర్థమవుతుందా? మళ్ళీ నేను ఆ మాటను బట్టి అలా చెప్పాను అంతే. సరే తల్లి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములయ్యా. ప్రభు, ఈ కుటుంబాన్ని బహుగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి నాయన. ఈ కూడికిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను, ప్రతి చెల్లిని మీరు దీవించండి. సంఘ పెద్దలను బహుగా ఆశీర్వదించండి. గొప్ప కార్యాలు చేయడానికి ప్రభువా, ప్రతి బిడ్డను కూడా ఈ లోకంలో ఉన్నతమైన స్థితిలో నడిపించండి ప్రభువా. అమ్మా, కూడికను ఏర్పాటు చేసుకున్న వారి ఎడల అందరూ కూడా ప్రార్థన చేయండి. కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబం దగ్గర ఏ శోధనలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు నీ కన్నులు తెరవబడేటట్టుగా ఒక మేలుని నీవు సంపాదించుకునేటట్టుగా నీ హృదయమును బట్టి దేవుడు నీకు ఇచ్చే గొప్ప ఆధిక్యత నీకు రావాలని ప్రార్థన చేయి తల్లి.
పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, బిడ్డలమందరము ఓడిపోకుండా, వాడు మడం మీద కలిస్తే వాడి యొక్క తల చెతక్కు కొట్టే ఒక ఉన్నతమైన స్థితిని ఆయన మాకు అనుగ్రహించమని ప్రభువా, సువార్త పరిచర్యకు ఆటంకపరుస్తున్న ప్రతి బిడ్డను క్షమించమని వేడుకుంటున్నాను. వారిని ఆశీర్వదించమని కోరుతున్నాను. వారిని అగ్ని నుంచి తప్పించమని కోరుకుంటున్నాను తండ్రి. వారికి నాయన తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పును దయతో క్షమించమని నాయన తండ్రి నీ ఎదుట విజ్ఞాపన చేస్తున్నాం. ఈ సంఘం అంతా అలాంటి సంఘమే తండ్రి. ఒకరికి నాయన అన్యాయం చేసే సంఘంగా కాకుండా అందరికీ మంచి చేసే సంఘం నాయన. ఈ సంఘం ప్రార్థిస్తే చాలు అద్భుతం ఈ ఊరిలో జరిగేటట్టుగా సహాయం చేయండి నాయన. ప్రార్థించిన ప్రతి చోట గొప్ప కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభు, వర్షం వచ్చింది, ఎలా ఉంది? అయ్యో, చెల్లెళ్ళు ఏర్పాటు చేసుకున్నారు, ఆ కూడిక ఇంటి దగ్గర జరగకపోతే ప్రభువా నువ్వే సహాయం చేయ్యా అని ప్రభువా మనసులో చేసిన ప్రార్థనను మీరు ఆలకించారు. సంఘం చేసిన ప్రార్థనను మీరు ఆలకించారు. ఆ కుటుంబం పడినటువంటి ఆ ఇబ్బందిని మీరు గమనించారయ్యా తండ్రి. ప్రభువా, ఇందులో ఎవరు నీతిమంతులు ఉన్నారో, ఎవరు మంచి మనసు ఉందో, ఎవరు మంచి నాయన ఆ హృదయం ఉందో వారి మాట మీరు ఆలకించారు. ఈ కుటుంబానికి గొప్ప కార్యం చేశారు. నీ నామ మహిమార్థమై ఈ కూడికను జరిగించారు ప్రభువా. నీ సమస్త మహిమ ఘనత నీకే చెందుగాక. మేము కేవలం పాత్రలము మాత్రమే తండ్రి. ప్రభువా, ప్రతి బిడ్డను దీవించండి. వచ్చిన ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి. అందరినీ ఆశీర్వదించండి. అన్ని కుటుంబాలను బహుగా దీవించండి ప్రభువా. ఈ గ్రామాన్ని రక్షణలోకి నడిపించండి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కూడుకుని ఏర్పాటు చేసుకున్న కొయ్య చంద్రమోహన్ గారు ప్రభా, కొయ్య అనంతలక్ష్మి గారు, కొయ్య జగన్, కొయ్య అనూష, కొయ్య నాగమణి, కొయ్య మరియమ్మ గారులను ప్రభువా మీరు బహుగా ఆశీర్వదించండి అయ్యా. బహుగా దీవించండి. నీ మేలులను ఆ కుటుంబాలలో తండ్రి విస్తరింప చేయండి. నీ కృప నీ కాపుదల తోడుగా ఉంచండి. వారు నాయన ఎవరికైనా వీళ్ళకి మంచి జరగాలని కోరుకుంటే చాలు, వారికి మంచి జరిగే అంత భక్తి ఈ కుటుంబంలో నాయన మీరు అనుగ్రహించండి ప్రభువా. సంఘ పెద్దలను బహుగా దీవించండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. మంచి కార్యాల్లో, మంచి పనుల్లో ఈ లోకం ఎన్నాళ్ళు ఉంటుంది నాయన? ఇలా చూస్తే అలా మాయమైపోయే ఈ జీవితాల్లో ప్రభువా నలుగురిని సంపాదించుకొనక నీ రాజ్యపు వారసత్వాన్ని సంపాదించుకుని నీ కొరకు సిలువ మోయగలిగే స్థితి, నిన్ను వెంబడించగోరుని వాడు సిలువనెత్తుకుని కొయ్యనెత్తుకుని నన్ను వెంబడించమన్నావు తండ్రి. అలా వెంబడించే గొప్ప సైనికులుగా సంఘ పెద్దలను సిద్ధపాటు చేయండి అయ్యా. వారికి చేసే ప్రతి పని ఒక ఆశీర్వాదానికి యోగ్యులుగా ఎంచండి. దాని కొరకు నిందలైన, అవమానాలైన, కష్టాలైన దేన్నైనా సంతోషంగా భరించే శక్తి, కష్టం వచ్చిందని పక్కకు జరిగేవారుగా కాకుండా, నాగల మీద చేయి తీయకుండా వెనక్కి తిరిగి చూడకుండా గమ్యస్థానం వైపు సైన్యములకు అధిపతియగు యెహోవా నీవున్నావని, నీవే నా బలమని, నీవే నా శైలమని, నీవే నా శక్తని, నీవే నా దుర్గమని, నీవే నా కోటని, నా రక్షణ కవచమని ప్రభువా సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు, సేవకుడైన నేను ప్రభు అట్టి విధంగా నీ శక్తిని ప్రభు ఎలీషా చూస్తూ ఉన్నాడు. నీ శక్తిని ఎలీషా చూస్తున్నాడు. పక్కనున్న పనివాడు చూడలేకపోయాడు తండ్రి. అలా చూడగలిగే నీ శక్తి, సైన్యములకు అధిపతియగు యెహోవా, ఈ సృష్టికర్తవైన దేవా, నీ శక్తిని చూడగలిగే ధన్యులుగా ప్రభు మమ్మల్ని అందరినీ మార్చండి. బలవంతులుగా, పరిశుద్ధులుగా, ప్రత్యేకమైన భక్తి కలిగిన వారిగా, నలుగురిని ప్రేమించే హృదయం, నలుగురిని రక్షించే హృదయం, ఒకరికి మంచి చేసే హృదయం మా అందరికీ అనుగ్రహించమని ప్రభువా చంద్రమోహన్ గారిని మీరు రక్షించండి నాయన, కాపాడండి. ఆ బిడ్డ జీవితాన్ని నాయన ఏ విధమైన నరకములోనికి వెళ్లకుండా శాశ్వత కాల జీవితంలోకి నాయన చంద్రమోహన్ గారిని మీరు నాయన నడిపించండి. ప్రభు అనంతలక్ష్మి గారిని రక్షించుకున్నందుకు మీ స్తోత్రాలు. తమ్ముడు జగన్, అనూష, నాగమణి, ప్రభు మరియమ్మ గారు నీ సన్నిధిలో వర్ధిల్లడానికి కృప చూపించమని ఈ ప్రార్థన స్తుతులను అంగీకరించి వారు నీ నామం పేరట ఇస్తున్న ఈ పలహారమును, నీ పేరట ఇస్తున్న ఈ పలహారము చాలు నాయన ఒకటి జీవితం అద్భుతమైనటువంటి స్థితిలోకి వెళ్ళడానికి
అది తింటున్నంత చేపు నాయన నీ శక్తిని వారి కుటుంబాలలో, వారి గర్భంలో, వారి యొక్క ఆరోగ్యాలలో ప్రభా అద్భుతమైన శక్తి కలిగిన ప్రసాదంగా మార్చండి. నీ నామం పేరట నాయన తెచ్చేంత వరకు అది మిక్చర్ అయి ఉండొచ్చు, తెచ్చేంత వరకు అది అరటిపండు అయి ఉండొచ్చు, తెచ్చేంత వరకు అది వస్తువు అయి ఉండొచ్చు. నీ నామం పేరట ప్రార్థన చేస్తే అది మహాశక్తి ప్రసాదమై ప్రభు ప్రతి కుటుంబాన్ని వెలిగించడానికి కృప చూపించమని, నీ శక్తి, నీ సామర్థ్యం ప్రభు ఇక్కడికి వచ్చిన వారందరికీ ప్రభు వారి కుటుంబాలకి వెలుగుతూ నింపమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లుగానే భూలోకమందును నెరవేర్చబడును గాక. మా అనుదినహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా యొక్క అపరాధములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడునైన మన కొరకు ప్రాణం పెట్టిన, ఈ ప్రపంచానికి మోక్షాన్ని తీసుకొచ్చిన, నశించిపోతున్న ప్రతి వ్యక్తిని రక్షించుటకు తన శరీరాన్నే బలి పశువుగా అర్పించిన నీ కుమారుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృపావరాన్ని, అలాగే పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసాన్ని ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి, ఈ కూడికలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డకును, వారి యొక్క కుటుంబాలకును సదా నీ కృప, నీ కాపుదల తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.